recording start of myself Naga Srinivas andi, and along with me Mustafa is there. The AWS DevOps ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము ఇద్దరం టేక్ కేర్ చేస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు వచ్చి మీకు మొత్తం అంతా ముస్తఫానే ఉంటారు. AWS రిలేటెడ్ గా అవసరమైనప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇవాళ రేపు మనకి AWS DevOps ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇవాళ రేపు డెమో క్లాసెస్ ఇవి అందరికీ ఫ్రీ. రేపు కూడా మీరు అటెండ్ అవ్వండి సేమ్ టైంకి వచ్చి. ఇది మొత్తం 3 months డ్యూరేషన్ అండి కోర్స్ లో వచ్చి, అంటే మొత్తం ఇన్క్లూడింగ్ పబ్లిక్ హాలిడేస్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. మనకి మండే టు ఫ్రైడే క్లాస్ టైమింగ్స్. మన వెబ్సైట్ లోకి వెళ్ళి క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు.com లోకి వెళ్ళి మీరు కోర్స్ కంటెంట్ మొత్తం చూసుకోండి. ఆల్రెడీ ఐ థింక్ మీరు అందరూ చూసుకున్నారని అనుకుంటున్నాను నేను. చూసుకోకపోతే ఒకసారి మళ్ళీ చూసుకోండి వీళ్ళందరూ కూడా. ఓకే, చూసుకుని మీకు అంతా ఓకే అనుకుంటే అప్పుడు ఇవాళ రేపు డెమోస్ ఉంటాయి మీ అందరికీ కూడా. చూసుకున్న తర్వాత మీకు ఓకే డెమోస్ అటెండ్ అయ్యి మీకు అంతా ఓకే అనుకుంటే సాటర్డే లోపల మనీ పే చేసేయాలి. ఫీజు వచ్చి 9,000 అండి. 1 పేమెంట్ అయితే 9,000, 2 పేమెంట్స్ అయితే 10,000. 5+5 చేయాలి. 15 to 20 days గ్యాప్ లో రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి. ఓకే, అండ్ వన్స్ మీరు పే చేసిన తర్వాత మా దగ్గర రిఫండ్ అనేది ఉండదండి. రిఫండ్ పాలసీ అసలు లేదు. అండ్ అలాగే మేము బ్యాచ్ టు బ్యాచ్ చేంజెస్ చేయడానికి కూడా మా దగ్గర ఆప్షన్ ఉండదు. ఓకే, మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అయితే ఈ బ్యాచ్ లోనే కంటిన్యూ అవ్వాలి. అండ్ ప్రతి క్లాస్ కూడా మీకు మేము రికార్డెడ్ సెషన్ ఇస్తాం. అది మీరు క్లాస్ అటెండ్ అయినా అవ్వకపోయినా కూడా. మీరు అవ్వకపోయినంత మాత్రాన క్లాస్ రికార్డింగ్ రాదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు రాకపోయినా సరే మీ అందరికీ కూడా రికార్డింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. అది లైఫ్ టైం అవైలబుల్. అది మీ జీమెయిల్ ఐడికి కనెక్ట్ అయి ఉంటుందండి. ఓకేనా? సో ఇంకొక విషయం మీకు చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా మీ వర్కింగ్ జీమెయిల్ ఐడి అనేది మాకు సప్లై చేయాలి. ఆ జీమెయిల్ ఐడి తోటి మీకు ఫ్యూచర్ లో మెయిల్ ఐడి ఈ వీడియోస్ అన్ని యాక్సెస్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆ జీమెయిల్ ఐడి కూడా మళ్ళీ చేంజ్ చేయడానికి అవ్వదు. ఓకేనా? సో అందుకని మొత్తం క్లియర్ గా చూసుకోండి. మీ మొబైల్ నంబర్ కూడా వర్కింగ్ మొబైల్ నంబర్ ఇవ్వండి, జీమెయిల్ ఐడి వర్కింగ్ జీమెయిల్ ఐడి ఇవ్వండి. దాంతో లైవ్ ఫ్యూచర్ లో మన కమ్యూనికేషన్ అంతా జరుగుతుంది. ఇది మొత్తం 3 months కోర్స్. ఇది అయిపోయి మీకు ఏంటంటే మొత్తం మేము ఒక 3 years ఎక్స్పీరియన్స్ కి ఈక్వలెంట్ నాలెడ్జ్ అయితే మేము ఇక్కడ షేర్ చేస్తామండి. మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే అట్లీస్ట్ 3 hours ఇన్ ఏ డే మీరు ప్రాక్టీస్ చేసేలాగా ఉండాలి. ఓకే, అప్పుడే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఇనీషియల్ డేస్ లో కొంచెం ఈజీగా ఉంటాయి ప్రతి టాపిక్ కూడా. అలాగే ఆల్రెడీ వెల్ ఎక్స్పీరియన్స్ ట్రైనర్ పక్క నుండి చెప్తున్నప్పుడు చూస్తుంటే అంత ఈజీగా అనిపిస్తుంది. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయకపోతే 2 రోజులు ప్రాక్టీస్ చేయకుండా పక్కన పెడితే 3వ రోజుకి కొండలో పెరిగిపోతుంది అక్కడ మీకు నేర్చుకోవాల్సిన కంటెంట్ అన్నమాట. అందుకని మీరు అందరూ కూడా ప్లీజ్ ప్రాక్టీస్ అయితే డైలీ చేయండి. రికార్డెడ్ వీడియో అనేది ఇప్పుడు క్లాస్ జరిగిందంటే ఒక 10 hours ఆఫ్ టైమ్ లో మీ అందరికి కూడా రికార్డెడ్ వీడియో అవైలబుల్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, రికార్డెడ్ వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆఫ్లైన్ లో వ్యూ చేయడానికి ఉండదు. కాకపోతే అది లైఫ్ టైం మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి చూసుకోవచ్చు. Okay, that's all about the course. Mustafa, over to you. Yeah, thank you, Andy. Thank you, Srinivas garu. So it's time to start the session. So first of all, na voice aithe మీ అందరికీ క్లియర్ గా ఉంది కదండి? Is this clear to you? Or ఎవరికైనా ఫ్లక్చుయేషన్స్ కానీ లేకపోతే ఏమైనా నాయిస్ ఏమైనా వస్తుందా? Yeah, thank you. Thanks for the responses. So let's start the session. సో ఈ డెమోలో వచ్చేసరికి ఫస్ట్ మనం డెవాప్స్ గురించి తెలుసుకుందాం. లైక్ డెవాప్స్ అంటే ఏంటి, దానికి వాళ్ళ మార్కెట్లో ఎందుకు ఇంత డిమాండ్ ఉంది, సో అసలు ఈ డెవాప్స్ మనకి మార్కెట్లోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఓకే, జనరల్గా ఏ సాఫ్ట్వేర్లో అయినా మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి అంటే ప్రతి సాఫ్ట్వేర్ డొమైన్లో మనకు ఒక 2 teams అయితే ఖచ్చితంగా ఉంటాయండి. మనం ఒక అప్లికేషన్ తయారు చేయడానికి సాఫ్ట్వేర్ డొమైన్లో 2 teams ఉంటాయి. ఫస్ట్ టీం వచ్చేసి డెవలప్మెంట్ టీం అనమాట, అండ్ సెకండ్ టీం ఆపరేషనల్ టీం. ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ మనం తయారు చేయాలంటే ఫస్ట్ వాళ్ళు దానికి ప్లాన్ చేస్తారు, ఆ తర్వాత కోడ్, నెక్స్ట్ బిల్డ్ అండ్ ఇంకా టెస్ట్. ఈ 4 యాక్టివిటీస్ అనేవి డెవలప్మెంట్ టీం వాళ్ళు చేస్తారనమాట. ప్లాన్, కోడ్, బిల్డ్ అండ్ ఇంకా టెస్ట్. ఆ తర్వాత ఆపరేషన్ టీం వాళ్ళు, ఈ ఆపరేషన్ టీం వాళ్ళు ఏంటంటే డిప్లాయ్, ఆపరేషన్, మానిటర్. ఈ 3 యాక్టివిటీస్ అనేవి ఆపరేషనల్ టీం వాళ్ళు చేస్తారు. సో చాలా మంది మేబీ నాన్ టెక్నికల్ వాళ్ళు ఉండుండొచ్చు. ఇది గుర్తుపెట్టుకోవడం ఎలా అనంటే ఒక సింపుల్ టిప్ చెప్తాను. జనరల్గా మన ఇండియాకి ఫేవరెట్ ఆపోజిట్ టీం ఎవరు? ఇండియన్ క్రికెట్ టీంకి ఫేవరెట్ ఆపోజిట్ టీం పాకిస్తాన్, రైట్?
సో పాకిస్తాన్ కెప్టెన్ ఎవరంటే జనరల్గా మనం ఏం చెప్తాం? బాబర్ కదా. సో ఇక్కడ మీరు అది గుర్తుపెట్టుకోండి. పి మీన్స్ పాకిస్తాన్ యొక్క కెప్టెన్ ఎవరు అంటే బాబర్. సో పి మీన్స్ ప్లాన్, సి అంటే కోడ్, బి ఫర్ బిల్డ్. సో ఇది గుర్తుపెట్టుకోండి అండి. తర్వాత నాకు ఇష్టమైన ఫేవరెట్ కార్టూన్ ఎవరంటే టామ్ అండ్ జెర్రీ అనమాట. సో టీ మీన్స్ టెస్టింగ్, తర్వాత ఓ అంటేనేమో ఆపరేషన్, ఎం అంటే మానిటరింగ్. సో ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మధ్యలో ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డి ఒకటి. సో ఇలా చాలా ఈజీగా అయితే మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. దీని గురించి కొంచెం క్లారిటీగా చెప్తాను చూడండి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే మనం ప్లాన్ చేయాలి. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ అన్ అప్లికేషన్ కాల్డ్ పేటిఎం. పేటిఎం అనే ఒక అప్లికేషన్ నేను ఇక్కడ తయారు చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా ఏం చేయాలంటే ఫస్ట్ దానికి ప్లాన్ చేయాలన్నమాట. లైక్ దానికి మనం ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ని మనం యూజ్ చేయాలి, ఎంతమంది డెవలపర్స్ కావాలి, దానికి ఎంత కాస్ట్ అయ్యిద్ది, ఎంత టైం మనం దానికి తీసుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం. ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం యూజ్ చేయాలి, టెస్టింగ్ ఏ విధంగా చేయాలి అని. సో వన్స్ ప్లాన్ చేసిన తర్వాత మనం దానికి కోడింగ్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నామండి. ఇల్లు, బ్రిడ్జ్, ఒక హాస్పిటల్ ఏదో ఒకటి కట్టుకుంటున్నాం. సో ముందైతే ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకుంటాం కదా, ఆ ప్లాన్ ప్రకారంగానే మనం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. అదేవిధంగా సాఫ్ట్వేర్లో ఒక అప్లికేషన్కి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాన్ చేయాల్సి ఉంటుంది. లైక్ దాని మీద ఎంతమంది డెవలపర్స్ వర్క్ చేయాలి, దానికి ఏ క్లౌడ్ని మనం వాడాలి, మనం టెస్టింగ్ ఏ విధంగా చేయాలి, ఎంత కాస్ట్ అయింది, అండ్ ఇంకా ఎంత కాలం ఇది పట్టిద్ది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ అయితే మనం తీసుకొని ప్లాన్ చేస్తాం. అదేవిధంగా వీ కెన్ గో టు ద కోడ్. నెక్స్ట్ స్టెప్, ఈ ప్లాన్ ప్రకారంగా కోడింగ్ అయితే చేస్తాం అనమాట. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్కి కొన్ని వాడతాం, బ్యాక్ ఎండ్కి కొన్ని వాడతాం, డేటాబేసెస్కి కొన్ని వాడతాం. సో అట్లా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనం యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ ఇక్కడ డిజైన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కోడ్ రాసిన వెంటనే దాన్ని అయితే మనం మార్కెట్ లోపలికి రిలీజ్ చేయం కదా. సో ఆ కోడ్ని ఏం చేయాలంటే మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది. బిల్డ్ అంటే ఇక్కడ మల్టిపుల్ డెవలపర్స్ జనరల్గా కోడ్ రాస్తారు. ఒక అప్లికేషన్కి ఒకళ్ళే కోడ్ రాయరండి, చాలా మంది డెవలపర్స్ కలిసి కోడ్ రాస్తారనమాట. ఆ రాసిన కోడ్ అంతా కూడా ఒక చోటకి తీసుకొచ్చి బిల్డ్ అనేది చేస్తారు. సో బిల్డ్ చేసిన తర్వాత మనకి కొన్ని ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ ఫైల్స్ని తీసుకెళ్ళి మనం నెక్స్ట్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అబ్సల్యూట్లీ ఖచ్చితంగా మనం ఏ ప్రోడక్ట్ని మనం లాంచ్ చేస్తున్నా దాన్ని అయితే ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాతే మార్కెట్లోకి రిలీజ్ చేయాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు టెస్లా కార్స్ ఉన్నాయి కదా, ఆ కార్స్ వాళ్ళు తయారు చేసిన వెంటనే మార్కెట్లోకి రిలీజ్ చేయరు. ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, స్పీడ్ టెస్ట్ కానీ, సేఫ్టీ టెస్ట్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ చేసి ఇప్పుడు మనం దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయొచ్చు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు చేస్తారు. కారు కనిపెట్టిన వెంటనే అయితే చేయలేరు కదా. ఇక్కడ కూడా అప్లికేషన్ తయారు చేసిన వెంటనే అది క్లయింట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు వర్క్ అవుతుందా, సో అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా, దానిలో బగ్స్ ఉన్నాయా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి టెస్టింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిప్లాయ్మెంట్. ఓకే, అప్లికేషన్ అయితే మనం టెస్ట్ చేసేసామండి, సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే డిప్లాయ్మెంట్ అనమాట. డిప్లాయ్మెంట్ ఈస్ నథింగ్ బట్ మనం తయారు చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ లోపలికి రిలీజ్ చేయడం. సో ఇక్కడ మనం రాసిన కోడ్ని సర్వర్స్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అది మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. సో అప్పుడు మన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి ఆ అప్లికేషన్ని వాడుకుంటారు. ఇప్పుడు మనం అమెజాన్ వాడుతున్నా, ఫ్లిప్కార్ట్ వాడుతున్నా, దాన్ని అక్కడ సర్వర్స్లో డిప్లాయ్ చేయబట్టే మనం వాడుకుంటున్నాం అనమాట. సో డిప్లాయ్మెంట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్లోకి ఇక్కడ రిలీజ్ చేయటం. వీఆర్ అప్లోడింగ్ ద సోర్స్ కోడ్ ఇన్ టు సర్వర్స్. ఆ తర్వాత మనకి ఆపరేషన్ ఉంటుంది. ఆపరేషన్ ఈస్ నథింగ్ బట్ కొన్నిసార్లు ఏమైందంటే ఒక్కొక్క అప్లికేషన్ సరిగ్గా వర్క్ అవ్వదు, డౌన్ అయింది. ఈవెన్ మనం మీ సేవకి వెళ్ళినా లేకపోతే బ్యాంక్స్కి వెళ్ళినా సర్వర్ డౌన్ అయింది అని చెప్పేసి అంటారనమాట. అక్కడ సర్వర్స్ అనేవి మనం ఎప్పుడు ఆపరేట్ చేసుకుంటూ ఉండాలి. అప్లికేషన్ రిలీజ్ చేసేసాం కదా, ఇంకా మన పని అయిపోయింది అని చెప్పేసి అనుకోకూడదు. ఇక్కడ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో మనం డిప్లాయ్ చేసిన సర్వర్స్, ఇవి డౌన్ అవ్వకుండా మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. డౌన్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. సో దాన్నే మనం ఆపరేట్ అని చెప్పేసి అంటాం. మల్టిపుల్ సర్వర్స్ని మనం ఆపరేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మానిటరింగ్ ఫేజ్. సో మనం అప్లికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అది మార్కెట్లో ఏ విధంగా వర్క్ అవుతుంది, అది ఎంత సిపియూని యూటిలైజ్ చేసుకుంటుంది, ఎంత మెమరీ కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఆ సర్వర్స్ అనేవి రన్నింగ్లో ఉన్నాయా లేదా,
లోకల్ అప్లికేషన్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఫేస్ ఇక్కడ మనం మానిటర్ చేసుకోవచ్చు మన అప్లికేషన్ గురించి. సో ఇదండి మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ జనరల్గా మనకి ఏముంటుందంటే ప్లాన్. ఒక అప్లికేషన్కి ఫస్ట్ ప్లాన్ గీసుకుంటాం, తర్వాత ఆ ప్లానింగ్ ప్రకారంగానే మనం కోడ్ రాస్తాం అనమాట. ఒక అప్లికేషన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేస్తాం అనమాట. లైక్ HTML, CSS, జావా, పైథాన్ ఇట్లా చాలా వాడతాం. తర్వాత కోడ్ రాసిన తర్వాత దాన్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. బిల్డ్ చేస్తాం, కొన్ని ఫైల్స్ అయితే జనరేట్ అవుతాయి, వార్ ఇంకా జారీ ఇటువంటి ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. ఈ ఫైల్స్తో మనం టెస్టింగ్ అనేది చేయొచ్చు. సో అప్లికేషన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, దానిలో ఏమైనా బగ్స్ ఉన్నాయా, వర్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి టెస్ట్ చేసుకుంటాం. సో టెస్ట్ కేసెస్ అన్నీ కూడా పాస్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ దట్ అప్లికేషన్ ఇన్ టు మార్కెట్. మన లోకల్లో ఉన్న సోర్స్ కోడ్, అంటే నా కంప్యూటర్లో నేను డెవలప్ చేసిన సోర్స్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి నేను సర్వర్స్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేవాళ్ళు ఆ అప్లికేషన్ని వాడుకుంటారు. తర్వాత ఆ సర్వర్స్ అనేవి డౌన్ అవ్వకుండా మనమే కాపాడుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు మెయింటైన్ దోస్ సర్వర్స్. నెక్స్ట్ వీ నీడ్ టు మానిటర్ అనమాట. సో అప్లికేషన్ మనం మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది మనకి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయడానికి ఫాలో అయ్యే ప్రాసెస్. దీన్ని సింపుల్గా కన్క్లూడ్ చేయాలి అంటే మన డెవలప్మెంట్ టీం వాళ్ళు ఒక ఎంటైర్ అప్లికేషన్కి కోడ్ రాసి టెస్ట్ చేసి దాన్ని ఆపరేషనల్ టీం వాళ్ళకి ఇస్తే ఆపరేషనల్ టీం వాళ్ళు వచ్చేసరికి దాన్ని సర్వర్స్లో అప్లోడ్ చేస్తారు అన్నమాట. సో ఇంతవరకు అర్థమైంది కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కెన్ యూ ప్లీజ్ పింగ్ మీ ఇన్ ద చాట్ బాక్స్? ఈస్ దిస్ క్లియర్ ఆర్ కెన్ ఐ రిపీట్ ఇట్ అగైన్? Yeah, thank you. Thanks for the responses. నెక్స్ట్, సో ఎనీహౌ మన అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత లెట్ us assume ఆ అప్లికేషన్ సరిగ్గా వర్క్ అవ్వలేదు అనుకుందామండి. అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు ఫెయిల్ అయింది అనుకో. సో అప్పుడు మన డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏమంటారంటే, నేను కోడ్ అంతా పర్ఫెక్ట్గానే రాశాను, నా సిస్టంలో ఇది బాగానే వర్క్ అయింది, కానీ నా కోడ్ని నేను నీకు ఇచ్చాను, నువ్వే అది దానిలో ఏదో మిస్టేక్స్ చేసావని చెప్పేసి మన డెవలప్మెంట్ టీం వాళ్ళు అంటారు. డెవలప్మెంట్ టీం వాళ్ళు రాసిన కోడ్ కరెక్టే ఉందంట. మరి ఆపరేషనల్ టీం వాళ్ళు ఏమంటారు, నేను పర్ఫెక్ట్గానే డిప్లాయ్ చేశాను, నేను నా వర్క్ నేను కరెక్ట్గానే చేశాను, మరి నా మిస్టేక్ కూడా దీనిలో ఏం లేదని వీళ్ళు అంటారు. సో ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు, ఆపరేషనల్ టీం వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు, కానీ ఒక అప్లికేషన్ అయితే ఫెయిల్ అయింది. ఆ మిస్టేక్ ఎక్కడ జరిగిందో వీళ్ళిద్దరికి తెలియదండి. ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట వీళ్ళిద్దరి మధ్యలో, ఒక వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ డెవలప్మెంట్ టీంకి అదేవిధంగా ఆపరేషనల్ టీంకి. అసలు ఈ వాల్ని బ్రేక్ చేస్తే ఏమైంది అంటే, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక కన్ఫ్యూజన్ని మనం తీసేస్తే ఏమైంది, అక్కడ నుంచి వచ్చిందే మనకి డెవాప్స్. డెవాప్స్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్. మనకి డెవ్ అంటే డెవలప్మెంట్ టీమ్ అండి, వీ హ్యావ్ డెవాప్స్ రైట్. డెవ్ ఈస్ నథింగ్ బట్ డెవలప్మెంట్ టీమ్. ఆప్స్ అంటేనేమో ఆపరేషనల్ టీమ్ అనమాట. వీళ్ళిద్దరూ కలిస్తే మనకు వచ్చింది డెవాప్స్. సో ఇక్కడ ఇంతకు ముందు అయితే వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేసేవాళ్ళు అనమాట, కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ డెవాప్స్. సో ఇప్పుడు డెవాప్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే డెవాప్స్ అనేది ఒక టూలో, ఒక టెక్నాలజీయో, లేదా ఒక ఫ్రేమ్వర్క్, లేదా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అనుకుంటారు. బట్ దట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ ద బ్లెండర్. డెవాప్స్ అనేది ఒక టూలో, ఒక టెక్నాలజీ, ఒక ఫ్రేమ్వర్క్, లేదా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదండి, ఒక కల్చరల్ మూవ్మెంట్. సో మనం ఒక అప్లికేషన్ని వితౌట్ ఎనీ ఎర్రర్స్, విత్ హై స్పీడ్తో మనం డెవలప్ చేయడానికి ఫాలో అయ్యే ఒక మెథడాలజీనే మనం ఇక్కడ డెవాప్స్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. దానికి మనం చాలా ఆటోమేషన్ టూల్స్ అయితే వాడుతున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటే సింగిల్ ప్రొడక్ట్ మీద డెవలప్మెంట్ టీం వాళ్ళు, అదేవిధంగా ఆపరేషనల్ టీం వాళ్ళు, టెస్టింగ్ టీం వాళ్ళు అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేషన్ టూల్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి డెవాప్స్ లైఫ్ సైకిల్ చూస్తే ఏ విధంగా ఉంది, ఈ సింబల్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి. ఇన్ఫినిటీ సింబల్. ఎస్, ఈ ఇన్ఫినిటీ సింబల్ ఎందుకు ఇలా ఉందంటే దెర్ ఈస్ ఎ రీజన్. జనరల్గా ఈ డెవాప్స్ సింబల్ మనకి ఇన్ఫినిటీ సింబల్ ఉంది బికాస్ ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అది ఎక్కడూ కూడా ఎండ్ అవ్వదండి. సో ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. సో జనరల్గా పేటిఎం మనకు వచ్చినప్పుడు చాలా తక్కువ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇంకా మూవీ టికెట్స్, ఇలా కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. రీసెంట్గా చాలా వచ్చాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అప్లికేషన్ కనిపెట్టేటప్పుడు ఆ అప్లికేషన్కి ఫస్ట్ ప్లాన్ చేస్తారనమాట. సో మనం ఏ విధంగా అప్లికేషన్ డెవలప్ చేయాలి, ఎంతమంది డెవలపర్స్ కావాలి, ఆ టైప్ ఆఫ్ పారామీటర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని ఫస్ట్ ప్లాన్ చేస్తారు.
తర్వాత దానికి కోడింగ్ అనేది రాస్తారనమాట. ఆ ప్లాన్ ప్రకారంగా కోడ్ రాసి బిల్డ్ చేస్తాం, తర్వాత టెస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వీ నీడ్ టు రిలీజ్ దట్ అప్లికేషన్ని రిలీజ్ చేస్తాం. రిలీజ్ ఎలా చేస్తామంటే డిప్లాయ్మెంట్ ద్వారా చేస్తాం అనమాట. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత ఆ సర్వర్స్ని మనం ఆపరేట్ చేసుకోవాలి డౌన్ అవ్వకుండా. నెక్స్ట్ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది మనకు ఒక ఫేజ్. ఓకే, ఇక్కడతో పేటిఎంకి ఫస్ట్ వర్షన్ V1 అంటే వర్షన్ 1ని మనం రిలీజ్ చేసాం మార్కెట్లోకి. తర్వాత దీనిలో ఇంకొన్ని అప్డేటెడ్ ఫ్యూచర్స్ ఇచ్చేసి దీన్ని ఇంకొంచెం సెకండ్ వర్షన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. మనం ప్రతిరోజు అప్లికేషన్స్ వాడుతూ ఉంటాం మొబైల్లో, కొన్నిసార్లు అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూసారు అప్లికేషన్స్కి. సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇంకొన్ని ఎక్స్ట్రా ఫ్యూచర్స్ని యాడ్ చేసి మన అప్లికేషన్ అప్డేట్ చేద్దాం అంటారు. అంటే వర్షన్ 2కి మార్చాలి. ఇప్పుడు వర్షన్ 2కి మార్చాలంటే న్యూ ఫ్యూచర్స్ యాడ్ చేయాలి కదా. మళ్ళీ న్యూ ఫ్యూచర్స్కి మన వాళ్ళు ప్లాన్ చేస్తారు. తర్వాత న్యూ ఫ్యూచర్స్కి కోడ్ రాస్తారు. నెక్స్ట్ మళ్ళీ బిల్డ్, టెస్ట్, తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు అనమాట త్రూ డిప్లాయ్మెంట్ ద్వారా. నెక్స్ట్ మళ్ళీ ఆ సర్వర్స్ని ఆపరేట్ చేసుకుంటారు, అప్లికేషన్కి సంబంధించిన సర్వర్స్ని మళ్ళీ మానిటరింగ్ చేస్తారు. సో వర్షన్ 2 రిలీజ్ అయిపోయింది, బాగా వర్క్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ వర్షన్ 3 రిలీజ్ చేస్తారు. వర్షన్ 3 రిలీజ్ చేయాలి అంటే న్యూ ఫ్యూచర్స్ యాడ్ చేయాలి. న్యూ ఫ్యూచర్స్కి మళ్ళీ మన వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట. నెక్స్ట్ కోడ్, ఇలా కంటిన్యూస్గా ఈ లూప్ అనేది తిరుగుతూనే ఉంటుంది అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ఇన్ఫినిటీ సింబల్. అందుకే దీన్ని మనం నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ ఎక్కడో కూడా ఎండ్ అవ్వదండి. అందుకే దీన్ని మనం నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైందా జస్ట్ డెవాప్స్ అంటే ఏంటి అని? ఒక బేసిక్ ఐడియా అయితే ఉంది కదా వాట్ ఈస్ డెవాప్స్ అని. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్, సో ఈ డెవాప్స్ అయితే ప్రజెంట్ బేసికల్లీ ఇప్పుడు మనం వాడుతున్నామండి. డెవాప్స్ మనకి బేసిక్గా 2008 అనే ఒక ఇయర్లో వచ్చింది. కానీ 2008కి ముందు మనం ఏ మెథడాలజీస్ వాడామంటే, మనం సాఫ్ట్వేర్ని కనిపెట్టడానికి ఫస్ట్ మెథడాలజీ వాటర్ ఫాల్ మెథడాలజీని వాడేవాళ్ళం. ఇంతకుముందు 1990sలో ఆ ఇయర్స్లో వాటర్ ఫాల్ మెథడాలజీని వాడేవాళ్ళం అనమాట. ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ జనరల్గా మనకి వాటర్ ఫాల్స్ తెలుసు కదా, జలపాతాలు అని చెప్పేసి అంటాం. ఎక్కడో కొండ మీద నుంచి అలా ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనం వర్క్ అదే విధంగా చేస్తాం వాటర్ ఫాల్ మెథడాలజీలో. ఈ వాటర్ ఫాల్ మెథడాలజీని మనం వాటర్ ఫాల్ మోడల్ లేదా క్లాసిక్ మోడల్ అయినా అనొచ్చు, రెండింటిలో ఏదైనా ఒకటేనండి. ఇక్కడ ఏంటంటే సీక్వెన్షియల్ డెవలప్మెంట్ ప్రాసెస్ జరిగింది. సీక్వెన్షియల్ ఇన్ ద సెన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఫ్లో ఉంటుంది అనమాట మనకి. సో సీక్వెన్షియల్ డెవలప్మెంట్ ప్రాసెస్ టు డెవలప్ ది సాఫ్ట్వేర్ సిస్టమేటికలీ ఫ్రమ్ వన్ ఫేజ్ టు అనదర్ ఫేజ్ ఇన్ ద డౌన్వర్డ్ ఫ్యాషన్. అంటే ఒక ఫేజ్ తర్వాత ఇంకొకటి. ఇందాక మనం చూసుకున్నాం కదా, ఫస్ట్ ప్లాన్ తర్వాత కోడ్ తర్వాత బిల్డ్ తర్వాత టెస్ట్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగిద్ది అనమాట. అది కూడా డౌన్వర్డ్ ఫేసెస్లో. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ ఫేసెస్ అవుతున్నాయి. ప్లాన్ అనేది ఒక ఫేజ్ అయింది, కోడింగ్ అనేది ఒక ఫేజ్, బిల్డ్ ఒక ఫేజ్, టెస్ట్ ఒక ఫేజ్, ఇలా ఒక్కొక్క ఫేజ్గా మారిపోయింది అనమాట. ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళగలం. అంతేగాని ఇక్కడ ఓవర్లాపింగ్ అయితే జరగదు, అంటే అన్నీ ఒకేసారి చేయలేమన్నమాట. ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ తీసుకొచ్చి నెక్స్ట్ దానికి ఇస్తాం, కోడ్ రాస్తాం, కోడ్ అవుట్పుట్ తీసుకొచ్చి బిల్డ్ చేస్తాం అనమాట. బిల్డ్ చేస్తే మనకు ఒక అవుట్పుట్ వస్తుంది, ఆ అవుట్పుట్ని తీసుకెళ్ళి మనం టెస్ట్ చేస్తాం. ఈ విధంగా ఉంటుంది మనకి వాటర్ ఫాల్ మెథడాలజీలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దీని యొక్క ఆర్కిటెక్చర్ మీరు చూసుకున్నట్లయితే యూ కెన్ సీ హియర్. మనకి ఫస్ట్ రిక్వైర్మెంట్స్, అంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. క్లయింట్ ఇన్ ద సెన్స్ సపోజ్ నేనే క్లయింట్, నేను ఒక పేటిఎం అప్లికేషన్ కనిపెట్టాలని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాను. సో నా రిక్వైర్మెంట్స్ అన్ని ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. నేను డాక్యుమెంటేషన్ చేసుకుంటాను, నా అప్లికేషన్ ఇలా ఉండాలి అని. ఆ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఫస్ట్ డిజైన్ చేసుకుంటారు, అంటే సాఫ్ట్వేర్ని ఆర్కిటెక్ట్ చేసుకుంటారు అనమాట. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దట్ మీన్స్ కన్స్ట్రక్ట్ ది సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళు తయారు చేయడం మొదలు పెడతారు, ఇంప్లిమెంటేషన్ అంటే. తర్వాత వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ అంటే టెస్ట్ చేయడం అండ్ ఇన్స్టాల్ చేయడం, డీబగ్గింగ్ చేయడం, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ కింద వస్తాయి అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే వీఆర్ టెస్టింగ్ ద అప్లికేషన్. నెక్స్ట్ తర్వాత మెయింటెనెన్స్. సో దాన్ని ప్రొడక్షన్ లోపలికి రిలీజ్ చేసి దాన్ని మనం ఆ సర్వర్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది అనమాట మనకి వాటర్ ఫాల్ మెథడాలజీలో. సో ఇక్కడ మనకు ఒక డ్రాబ్యాక్ ఉంది. ద మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే వాటర్ ఫాల్ మెథడాలజీలో మనకి ఒక స్టెప్ దగ్గర ఫెయిల్ అయితే మనం బ్యాక్ స్టెప్కి వెళ్ళడానికి ఉండదండి. సపోజ్ మనం కోడ్ రాసిన తర్వాత దాన్ని నేను టెస్టింగ్కి పంపించిన తర్వాత టెస్టింగ్లో ఫెయిల్ అయిందని చెప్పేసి అనుకుందాం. తర్వాత మళ్ళీ ప్రీవియస్ స్టెప్కి వెళ్ళడానికి ఉండదు. ఇది మనకి వాటర్ ఫాల్ మోడల్లో ఉన్న డ్రాబ్యాక్, ది వెరీ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అండ్ అదేవిధంగా క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనేవి మారుతూ ఉన్నాయి అనుకో, దాన్ని కూడా మనం చేయలేమన్నమాట. సపోజ్ నా క్లయింట్ ఉన్నాడండి,
నా క్లయింట్ ఒక అప్లికేషన్ తయారు చేయమన్నాడు. ఆ అప్లికేషన్లో వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉండాలి అండ్ ఇంకా ట్విట్టర్ ట్వీట్స్ ఉండాలని చెప్పేసి చెప్పాడు ఫస్ట్. ట్విట్టర్ ట్వీట్స్. సో నేను ఆ విధంగా అప్లికేషన్ డెవలప్ చేశాను. తర్వాత మళ్ళీ నా క్లయింట్ 6 months తర్వాత వచ్చి ఈ మధ్య యూట్యూబ్లో షార్ట్స్ వచ్చాయి కదా, అవి కూడా నా అప్లికేషన్లో యాడ్ చేయని చెప్పేసి అడుగుతాడు. కానీ ఇది పాసిబుల్ కాదు. వన్స్ మనం ఇక్కడ రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత అది కంప్లీట్ లాస్ట్ ఫేజ్కి వెళ్ళేంత వరకు దాన్ని మనం ఫాలో అవ్వాలి. మధ్యలో రిక్వైర్మెంట్స్ మారినాయి కదా, మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి చేద్దామంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే వాటర్ ఫాల్ ఎప్పుడు పైనుంచి కిందకే పడింది కానీ కింద నుంచి పైకి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా మీరు? ఎవరైనా చూసారా వాటర్ ఫాల్స్ కింద నుంచి పైకి వెళ్ళడం? నో, రైట్? సో అందుకే దీన్ని మనం వాటర్ ఫాల్ మోడల్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దీనిలో ఉన్న డ్రాబ్యాక్ చూడండి ఒకసారి. యూ కెనాట్ గో బ్యాక్ టు ద స్టెప్ ఇఫ్ ద డిజైన్ ఫేజ్ హ్యాస్ గోన్ రాంగ్. ఇక్కడ డిజైన్ ఫేజ్ లో కానీ లేదా ఇంప్లిమెంటేషన్ ఫేజ్ లో కానీ మనకి ఏదైనా మిస్టేక్ అయితే మనం బ్యాక్కి వెళ్ళడానికి ఉండదు అనమాట. నెక్స్ట్ వన్, హై అమౌంట్ ఆఫ్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ. ఖచ్చితంగా ఇక్కడ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మనం క్లయింట్కి చెప్తాం, మేము పర్టికులర్ డేట్ కల్లా 15th March అనుకుందాం, ఈ టైం కల్లా నేను అప్లికేషన్ రిలీజ్ చేస్తానని చెప్పేసి అంటాను, నేను కమిట్మెంట్ ఇస్తా. బట్ ఆ టైంలో ఏదైనా రాంగ్ అయింది అనుకుందాం, మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ వీటిని పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు క్లయింట్ కోపం వస్తుంది అనమాట. సో ఇలా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది దానివల్ల. నెక్స్ట్, నాట్ ఎ గుడ్ మోడల్ ఫర్ కాంప్లెక్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి మాత్రమే దీన్ని మనం వాడగలం అనమాట. పెద్ద పెద్ద లార్జ్ ప్రాజెక్ట్స్కి దీన్ని మనం వాడలేము. నాట్ సూటబుల్ ఫర్ ది ప్రాజెక్ట్స్ వేర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ మోడరేట్ టు హై రిస్క్ ఆఫ్ చేంజింగ్. అంటే ఇందాక చెప్పాను కదా, క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనేవి మారుతూ ఉన్నప్పుడు దానికి వాటర్ ఫాల్ మెథడాలజీ సూటబుల్ కాదు అని. సరే బ్రో, దీనిలో అయితే మనకి ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, మరి దీన్ని రిజాల్వ్ చేయడానికి మనం ఏ మెథడాలజీని నెక్స్ట్ వాడామంటే వాటర్ ఫాల్ మెథడాలజీలో ఉన్న డ్రాబ్యాక్స్ అన్ని మనం రిజాల్వ్ చేయడానికి అజైల్ మెథడాలజీకి మనం వచ్చామన్నమాట. వీఆర్ యూజింగ్ అజైల్ మెథడాలజీ. సో అజైల్ మెథడాలజీ గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వాటర్ ఫాల్ మెథడాలజీ అర్థమైంది కదా? ఎవరికైనా అర్థం కాలేదంటే జస్ట్ పింగ్ మీ, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్ మోర్ టైం. సో ఐఎమ్ గెటింగ్ ద ఆన్సర్స్ లైక్ yes, yeah, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్సెస్. నెక్స్ట్, ఇప్పుడు అజైల్ మెథడాలజీ గురించి చూద్దాం. సో అజైల్ మెథడాలజీని మనం డైరెక్ట్గా చెప్పుకునే కంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో ఇక్కడ ఒక క్లయింట్ ఉన్నాడు అనమాట, మార్క్ జుకర్బర్గ్. తను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అనే ఒక అప్లికేషన్ డెవలప్ చేద్దామని చెప్పేసి అనుకున్నాడు. ఓకే, సో తన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీసుకెళ్ళి మా కంపెనీలో మేనేజర్కి ఇచ్చాడు. మా మేనేజర్ తన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా అర్థం చేసుకొని ఫైనల్గా ఒక కన్క్లూజన్ ఇచ్చాడు అనమాట మార్క్ జుకర్బర్గ్కి. సార్, మీ అప్లికేషన్ మేము డిజైన్ చేయడానికి మాకు 2 months కావాలి, డెవలప్ చేయడానికి 10 months, అండ్ ఇంకా టెస్ట్ చేసి రిలీజ్ చేయడానికి మాకు ఇంకొక 2 months కావాలి. సో ఓవరాల్గా మాకు ఒక 14 months అయితే కావాల్సి వస్తుంది అని చెప్పేసి అంటాడు. 14 months. బట్ క్లయింట్ దీనికి యాక్సెప్ట్ చేయడండి. మీరు 14 months ఆగుతానండి, 14 months వెయిట్ చేయాలంటే నా వల్ల కాదండి, నాకు బిజినెస్ ఇంపాక్ట్ అయింది. సో నాకు ఈ అప్లికేషన్ 7 monthsలోనే కావాలి లేదా 6 monthsలోనే కావాలని చెప్పేసి అంటాడు. 14 monthsలో తయారు చేయాల్సిన అప్లికేషన్ని 6 monthsలో మనం తయారు చేయగలమా? ఇస్ ఇట్ పాసిబుల్ టు డూ? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మనం ఎన్ని నైట్ షిఫ్ట్లు చేసినా ఎన్ని డే షిఫ్ట్లు చేసినా ఖచ్చితంగా అది 14 monthsలో చేయాల్సిన అప్లికేషన్ 6 monthsలో చేయలేమన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనకి పెద్ద ప్రాబ్లం వచ్చింది అనమాట. సో దీన్ని మనం రిజాల్వ్ చేయడానికి మన వాళ్ళు అజైల్ మెథడాలజీని తీసుకొచ్చారు. Agile methodology is a way of manage a project by breaking up into the several phases. సో ఇక్కడ ఏమంటున్నారు? బ్రేకింగ్ అప్ ఇంటూ ద సెవరల్ ఫేజెస్ అంటున్నారు. అంటే ఇక్కడ నా క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే ఇన్స్టాగ్రామ్ని తయారు చేయడం. సో తన రిక్వైర్మెంట్స్ అన్ని నేను మొత్తం ఒకేసారి తయారు చేయను. సో తన టాప్ ప్రయారిటీస్ ఏముంటాయి? జనరల్గా ఇన్స్టాగ్రామ్ అంటే టాప్ ప్రయారిటీస్ ఏముంటాయి? చార్ట్ ఉంటుంది, అండ్ ఇంకా పోస్ట్ చేసుకోవడం, అండ్ ఇంకా స్టోరీస్ ఇలా ఉంటాయి అన్నమాట, రీల్స్ ఇలా ఉంటాయి. దీనిలో టాప్ 2 ప్రయారిటీస్ తీసుకొని ఫస్ట్ 4 monthsలోనే నేను అప్లికేషన్ రిలీజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ మంత్లో ఇంకొక అప్డేట్ ఇస్తాను అనమాట, లైక్ స్టోరీస్ పెట్టుకోవడం. నెక్స్ట్ ఇంకొక మంత్లో ఇంకొక అప్డేట్, రీల్ షేర్ చేసుకునే ఒక ఆప్షన్ని అప్డేట్ చేస్తాను. తర్వాత ఐజీటీవీ ఉంది, దీన్ని నెక్స్ట్ మంత్. ఇలా ఒక పెద్ద ప్రాజెక్ట్ని నేను బ్రేక్ చేసి ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో దీనివల్ల 14 monthsలో అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అండ్ 4 monthsలోనే ఫస్ట్ 4 monthsలోనే మనం మార్కెట్లోకి రిలీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల క్లయింట్ కూడా సాటిస్ఫై అవుతాడు, ఎందుకంటే ఫస్ట్ ముందే తన అప్లికేషన్ రిలీజ్ అవుతుంది కదా, తర్వాత అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇక్కడ ఫాలో అయ్యే మెథడాలజీని మనం అజైల్ మెథడాలజీ అని చెప్పేసి అంటున్నాం.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొన్ని స్ప్రింట్స్ అయితే ఉన్నాయి. ఈ సింబల్ని మనం స్ప్రింట్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ మల్టిపుల్ స్ప్రింట్స్ ఉన్నాయి, 3 స్ప్రింట్స్ ఉన్నాయి అనమాట. సో ఈ స్ప్రింట్ మీనింగ్ ఏంటంటే, సో ఫస్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ మనం తీసుకున్న తర్వాత వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ దట్, అండ్ తర్వాత డిజైన్ చేస్తాం, నెక్స్ట్ డెవలప్, టెస్ట్, డిప్లాయ్. ఇక్కడతో అప్లికేషన్ ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేసాం, తర్వాత నెక్స్ట్ మంత్లో ఇంకొక అప్డేట్ ఇవ్వాలి. సో మళ్ళీ దానికి ప్లాన్, డిజైన్, డెవలప్, టెస్ట్ అండ్ మళ్ళీ డిప్లాయ్. సో ఇక్కడతో సెకండ్ వర్షన్ రిలీజ్ చేసాం. ఇలా ఎవ్రీ మంత్ ఇలా స్ప్రింట్ అనేది ఇలా తిరుగుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. సో దీన్ని మనం అజైల్ మెథడాలజీ అని చెప్పేసి అంటాం. ఇట్ డెలివర్స్ ది స్మాల్ పీసెస్ ఆఫ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ క్విక్లీ టు ఇంప్రూవ్ ది కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో చిన్న చిన్న పీసెస్గా మనం దాన్ని కన్వర్ట్ చేసి ఆ విధంగా రిలీజ్ చేస్తాం అనమాట. దానివల్ల క్లయింట్ కూడా మనకి సాటిస్ఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనకి డెవలప్మెంట్ టీమ్ అండ్ ఇంకా టెస్టింగ్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ అండ్ ఇంకా టెస్టింగ్ యాక్టివిటీస్ రెండు ఎట్ ఎ టైం అవుతాయి. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఫస్ట్ కోడ్ రాసి ఆ తర్వాత బిల్డ్ చేసి ఆ తర్వాత టెస్టింగ్ ఈ విధంగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ యాక్టివిటీస్ రెండు కూడా ఒకే దగ్గర జరుగుతున్నాయి అన్నమాట, ప్యారలల్గా. ఒక పక్క కోడ్ రాస్తూ ఉంటారు, ఇంకొక పక్క రాసిన కోడ్కి టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మొత్తం ఎంటైర్ అప్లికేషన్కి ఫుల్గా కోడ్ రాయరు, రాసినంత వరకు తీసుకొచ్చి టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన దాన్ని డిప్లాయ్ చేస్తారు ఇలా. సో దీనికి టైం లైన్ కూడా మనం ముందుగానే ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే క్లయింట్ డెడ్ లైన్ ఇస్తాడు కదా, నాకు ఈ మంత్లో ఈ అప్డేట్ కావాలంటే ఈ మంత్లో ఖచ్చితంగా ఆ టాస్క్ అనేది జరగాల్సిందే. అలా టైం లైన్ అనేది మనం ముందుగానే ఫిక్స్ చేసి పెట్టుకుంటాం. సో దీన్నే మనం అజైల్ మెథడాలజీ అని చెప్పేసి అంటాం అనమాట. సో దీనిలో ఏంటంటే మనకి స్క్రమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవటం. బేసికలీ స్క్రమ్ అనేది ఒక సెట్ ఆఫ్ మీటింగ్స్, మనకి అజైల్లో ఉన్న ఒక సబ్ గ్రూప్ లాంటిది అనమాట. సో ఇక్కడ మా కంపెనీలో అయితే ఎవ్రీ మండే మార్నింగ్ మాకు మీటింగ్ ఉంటుంది. సో మనకి ఈ వీక్ టార్గెట్ ఇది, సో మనం క్లయింట్కి ఈ అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి మా మేనేజర్ మా అందరికీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ షేర్ చేస్తాడు. సో నువ్వు దీనికి కోడ్ రాయి, నువ్వు దీనికి టెస్ట్ చేయి, నువ్వు దీనికి ఈ విధంగా స్క్రిప్టింగ్ రాయి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ అయితే అసైన్ చేస్తారు. మేము ఆ వీక్ అంతా కష్టపడి ఆ వీకెండ్ సాటర్డే కానీ లేదా ఫ్రైడే కానీ ఆ అప్డేట్ని రిలీజ్ చేస్తామన్నమాట. రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ క్లయింట్ కాల్లోకి వచ్చి తన ఫీడ్బ్యాక్ ఇస్తాడు, అంటే మనం ఇచ్చిన అప్డేట్ తనకి నచ్చిందా లేదా అని చెప్పేసి. ఒకవేళ తను సాటిస్ఫై అయితే మళ్ళీ మనం నెక్స్ట్ మండేకి మళ్ళీ ఇంకొక అప్డేట్ మీద వర్క్ చేస్తాం. ఒకవేళ తను సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే అప్డేట్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి స్క్రమ్ అనేది ఉంటుంది. సో స్క్రమ్ అనేది కాల్స్ మనం మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటాం. ఎవ్రీ మండే మనకి ప్లానింగ్ మీటింగ్ ఉంటుంది, తర్వాత యూజువల్లీ 2 వీక్స్ అలా ఉంటుంది. 2 వీక్స్ తర్వాత ఫ్రైడే కానీ లేదా సాటర్డే కానీ రివ్యూ మీటింగ్ క్లయింట్తో ఉంటుంది అనమాట. ఈ విధంగా స్క్రమ్ ఉంటుంది. ఈ స్క్రమ్లో మనకి కొన్ని రోల్స్ కూడా ఉంటాయి, లైక్ ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు, అంటే మన క్లయింట్ ఉంటారు, అదేవిధంగా స్క్రమ్ మాస్టర్ ఉంటారు, నెక్స్ట్ ఇంకా స్క్రమ్ టీమ్ మెంబర్స్, అంటే మనం డెవలపర్స్ కానీ లేకపోతే టెస్టింగ్ ఇంజనీర్స్, డెవాప్స్ ఇంజనీర్స్ అందరూ కూడా కలిసి వర్క్ చేసుకుంటారు అనమాట. క్లయింట్ తన రిక్వైర్మెంట్స్ స్క్రమ్ మాస్టర్కి ఇస్తే స్క్రమ్ మాస్టర్ మనకి ప్లాన్ ఇస్తాడు, ఆ విధంగా మనం అప్లికేషన్ డెవలప్ చేసి స్క్రమ్ మాస్టర్కి ఇస్తే స్క్రమ్ మాస్టర్ వెళ్ళి ప్రొడక్ట్ ఓనర్కి అప్లికేషన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు అనమాట. ఈ విధంగా ఉంటాయి మనకి రోల్స్ అనేవి స్క్రమ్లో. నెక్స్ట్, సో దీనిలో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ స్క్రమ్లో. అదేంటంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి దీన్ని మనం వాడలేమండి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి మాత్రమే వాడగలం. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ దీనిలో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మాత్రమే వర్క్ చేస్తారనమాట, దానిలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్, వర్క్స్ వెల్ విత్ ద స్మాల్ టీమ్స్ ఓన్లీ. మనకి డెవలప్మెంట్ టీమ్ తీసుకుంటే జనరల్గా 40 to 50 మెంబర్స్ సైజ్ ఉంటుంది. అండ్ ఇంకా టెస్టింగ్ టీం వల్ల అయితే ఒక 20 to 30 మెంబర్స్, ఇలా కంపెనీ సైజ్ని బట్టి ఉంటుంది, నేను ఆన్ అండ్ యావరేజ్ చెప్తున్నాను. సో అలా పెద్దగా ఉంటారు అనమాట. కానీ మనకి స్క్రమ్లో చూసుకుంటే 5 మెంబర్స్ లేదా 12 మెంబర్స్ అలా చాలా తక్కువ ఉంటారు. నెక్స్ట్, రీప్లేస్మెంట్ ఆఫ్ టీమ్మేట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. స్క్రమ్లో మనం టీమ్మేట్ని రీప్లేస్ చేయలేమన్నమాట, ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక డెవలపర్ వాళ్ళు రాలేదనుకోండి, వాళ్ళ వర్క్ వేరే వాళ్ళు చేయొచ్చు. టెస్టింగ్ ఇంజనీర్స్లో అయినా ఒకరు రాకపోతే వాళ్ళ వర్క్ ఇంకొకరు చేయొచ్చు. కానీ ఇక్కడ స్క్రమ్లో ఏంటంటే ఎవరి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి మాత్రమే ఉంటాయి కాబట్టి ఈవెన్ ఇప్పుడు నేను రాకపోతే అది అలానే హోల్డ్లో ఉండిపోద్ది అనమాట. అందుకని టీమ్మేట్ని రీప్లేస్ చేయడం అనేది చాలా రిస్క్ ఇక్కడ. సో ఇప్పుడు డెవాప్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా డెవాప్స్ అనేది మనకి 2008 అనే ఒక ఇయర్లో వచ్చిందండి. ఈ 2008లో చాలా అద్భుతాలు జరిగాయి. అవేంటంటే, సో ఫస్ట్ వన్, డెవాప్స్ని మార్కెట్లోకి 2008లో తీసుకొచ్చారు. సెకండ్ వన్ ఏంటంటే AWSకి మంచి ఫేమ్ వచ్చింది అనమాట, మార్కెట్లోకి ఒక మంచి ఫేమ్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గూగుల్కి ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది, గో లాంగ్వేజ్ అని, అది కూడా మనకి మార్కెట్లో 2008లోనే వచ్చింది అనమాట.
ఇలా పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ అన్ని కూడా 2008లో జరగడం వల్ల ఈ 2008 అనే ఒక ఇయర్ని ఐటీ ఇండస్ట్రీలోనే ఒక రెవల్యూషనరీ ఇయర్గా మార్చారు. సో దీని గురించి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇది మనం ముందు ఆన్గోయింగ్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వన్. సో ఇట్ వాస్ originally it was a discussion between the two people called Andrew Clay and Patrick DeBois. ఒక ఇద్దరు సైంటిస్టులు ఉన్నారనమాట, ఆండ్రూ క్లే అండ్ ప్యాట్రిక్ డిబియోయిస్ అని చెప్పేసి. సో వాళ్ళిద్దరు జనరల్గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అసలు ఎప్పుడు ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు అండ్ ఇంకా టెస్ట్ టీం వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా అప్లికేషన్ ఫెయిల్ అయితే, అసలు వీళ్ళిద్దరిని కలిపితే ఎలా ఉంటుంది అని ఫస్ట్ వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. సో ఆ థాట్లో నుంచి వచ్చింది మనకి బేసిక్గా డెవాప్స్. 2009లో బెల్జియంలో ఒక సమిట్ పెట్టారు. సో డెవాప్స్ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చింది, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని. అక్కడికి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారనమాట. సో 2014లో ఫస్ట్ టైం డెవాప్స్కి మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో అప్పుడు రిలీజ్ చేశారు. సో డెవాప్స్కి ఏదైనా ఒక బర్త్ సర్టిఫికేట్ ఉంది అంటే దాని ఫాదర్ వచ్చేసరికి ప్యాట్రిక్ డిబియోయిస్. అంటే జనరల్గా సి ఎవరు కనిపెట్టారంటే ఏం చెప్తాం? హూ ఇన్వెంటెడ్ ది సి అంటే ఎవరు చెప్తారు? ఏం చెప్తామండి? డెనిస్ రిచ్చి. అదే పైథాన్ అయితే గైడో వన్ రూజుల్. ఇలా వాళ్ళకి ఉన్నాయన్నమాట, ఎవరైతే కనిపెట్టారో వాళ్ళ పేర్లు. మరి డెవాప్స్ ఎవరు కనిపెట్టారంటే ప్యాట్రిక్ డిబియోయిస్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇది డెవాప్స్ హిస్టరీ. సో ఇందాక నేను మీకు చెప్పాను, డెవాప్స్ అనేది ఒక టూల్ కాదు, ఒక టెక్నాలజీ కాదు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కాదండి అని. అదొక మెథడాలజీ, ఒక అప్లికేషన్ని వితౌట్ ఎనీ ఎరర్స్, విత్ ద హై స్పీడ్, లో కాస్ట్, హై పర్ఫార్మెన్స్తో మనం తయారు చేస్తున్నాం. దానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేషన్ టూల్స్ని వాడుతున్నాం అని చెప్పాను కదా. సో ఇవే ఆ ఆటోమేషన్ టూల్స్ అనమాట. ఇక్కడ మనం ఏమేమి టూల్స్ వాడుతున్నామంటే, ఫస్ట్ ఫేజ్ మనకి జనరల్గా ప్లాన్ ఉంది. డెవాప్స్ లైఫ్ సైకిల్లో మనకి ఫస్ట్ ప్లాన్ ఉంది కదా, ఈ ప్లానింగ్కి మనం ఎటువంటి టూల్ వాడమండి. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ డిస్కషన్ బిట్వీన్ ద పీపుల్. కూర్చొని మాట్లాడుకుంటారు, దీన్ని మనం ఈ విధంగా డెవలప్ చేద్దాం, ఈ విధంగా చేద్దామని. సో దీనికైతే టూల్ అవసరం లేదు. తర్వాత కోడ్ ఉంది. ఈ కోడ్కి మనం గిట్ కానీ, బిట్ బకెట్, గిట్ హబ్ అండ్ ఇంకా P4, స్టాష్, సబ్వర్జన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. సో అవి మనం ఇక్కడ నేర్చుకో. నెక్స్ట్ ఇంకా బిల్డ్ ఉంది. బిల్డ్కి మనం మావెన్ కానీ, యాంట్ కానీ లేదా గ్రెడల్ కానీ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టెస్టింగ్. సో ఈ టెస్టింగ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. జనరల్గా మీ అందరికీ తెలుసు 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఆటోమేషన్ టెస్టింగ్ ఒకటి, మాన్యువల్ టెస్టింగ్ ఒకటి. ఆటోమేషన్ అయితే సెలేనియమ్, లేకపోతే మాన్యువల్ అయితేనేమో మళ్ళీ మనకి బ్లాక్ బాక్స్, గ్రే బాక్స్, వైట్ బాక్స్ ఇలా ఉంటాయి అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు టెస్టింగ్ చేసుకుంటారు, టెస్టింగ్ టీం వాళ్ళు. నెక్స్ట్ మనకి డిప్లాయ్. సో ఈ డిప్లాయ్కి డాకర్ కానీ లేదా వేగ్రెన్ కానీ లేకపోతే పపెట్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసుకుంటారు. ఆపరేషన్కి యాన్సిబుల్, షెఫ్, పపెట్, సాల్ట్ స్టాక్, ఈ టూల్స్ మనం వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మానిటరింగ్కి ELK, ఎలాస్టిక్ సెర్చ్, లాగ్ స్టాష్, కిబానా అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా స్ప్లంక్, నెక్స్ట్ ఇంకా నాగియోఎస్, ఇలా చాలా టూల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి మనం మానిటరింగ్కి వాడుకుంటాం. ఇంకా మనకి డెవలప్మెంట్ సైడ్, అదేవిధంగా ఆపరేషనల్ సైడ్ కాకుండా మధ్యలో ఇంకొకటి ఉంది చూడండి, ఇంటిగ్రేషన్ అని చెప్పేసి. ఇది కోర్ ఆఫ్ ది డెవాప్స్. ఒక డెవాప్స్కి హార్ట్ లాంటిది ఇది. జనరల్గా ఇంటిగ్రేషన్ మీనింగ్ ఏంటి అంటే, నేను టెక్నికల్లీ అడగట్లేదు, నార్మల్గా ఇంటిగ్రేషన్ మీనింగ్ ఏంటి? సో ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్. సో యాడ్ చేయడాన్ని ఇంటిగ్రేట్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇక్కడ డెవలప్మెంట్ సైడ్ చేసే యాక్టివిటీస్ని, అదేవిధంగా ఆపరేషనల్ సైడ్ తీసుకొచ్చి వీళ్ళు చేసే యాక్టివిటీస్ని కలిపి ఒక చోట యాడ్ చేస్తే దాన్నే మనం ఇంటిగ్రేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. దీనికి జెన్కిన్స్ కానీ, బ్యాంబూ కానీ, హడ్సన్ కానీ వాడుకోవచ్చు. వీటి మూడిట్లో ఏదైనా వాడవచ్చు అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ జెన్కిన్స్ వాడతారు. సో ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, బ్రో ఇక్కడ ఒక్కొక్క ఫేజ్లో మీరు మల్టిపుల్ టూల్స్ చెప్తున్నారు కదా, ఇక్కడ మనం అన్నీ నేర్చుకోవాలంటే మనం ఇక్కడ అన్ని టూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అంటే ఆల్టర్నేటివ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క టూల్ నేర్చుకుంటే సరిపోద్ది అనమాట. సో అయితే మనం మన కోర్సులో ఏం నేర్చుకోబోతున్నాం? సో మన కోర్సులో మనం నేర్చుకునేది కోడ్కి వచ్చేసరికి గిట్ హబ్ అండ్ ఇంకా అడిషనల్గా మీకు బిట్ బకెట్ కూడా నేర్పిస్తాం. ఎందుకంటే కొన్ని కంపెనీస్ గిట్ హబ్ వాడవు, లైక్ TCS ఇలాంటి కంపెనీస్ గిట్ హబ్ వాడవన్నమాట. వాళ్ళు బిట్ బకెట్ యూజ్ చేస్తారు. సో అటువంటి వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బిల్డ్ చేయడానికి మనం అయితే ఇక్కడ మావెన్ అనే ఒక టూల్ నేర్చుకుంటున్నాం. టెస్టింగ్ అసలు మనం చేయమండి, ఈ టెస్టింగ్కి సపరేట్ టీం ఉంటుంది. కానీ కోడ్ క్వాలిటీని అనాలిసిస్ చేయడానికి సోనార్ క్యూబ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్కి వీఆర్ గోయింగ్ టు లెర్న్ జెన్కిన్స్. తర్వాత డిప్లాయ్ చేయడానికి ఇక్కడ మనం డాకర్ నేర్చుకుంటున్నాం. ఆపరేషన్కి యాన్సిబుల్, మానిటరింగ్కి వచ్చేసరికి నాగియోఎస్ వాడతాం. ఇవి కాకుండా ఇంకా టెరాఫార్మ్ యూజ్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కోసం.
అదే విధంగా డాకర్ తో పాటు మనకి క్యూబర్నెటిస్ కూడా ఉంటుంది. క్యూబర్నెటిస్ కూడా వీఆర్ గోయింగ్ టు కవర్ దిస్. అండ్ ఇవి మనకి డెవాప్స్ టూల్స్. ఇవి కాకుండా మనకి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఆ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఏంటి, మనకి ఇన్ డెప్త్ గా చెప్తారా ఏంటి అని నేను మీకు మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనకి 2014లో చూసుకుంటే $857.7 బిలియన్ ఉండేది. డెవాప్స్ లో మనకి ఫస్ట్ 2008లో కదా వచ్చింది. 2008లో మనకు వచ్చింది. 2008లో వచ్చింది, కానీ ఫస్ట్ టైం ఎప్పుడు పబ్లిష్ చేశారని చెప్పాను మార్కెట్లో 2014లో డెవాప్స్ లో ఎంత మార్కెట్ వాల్యూ ఉందని 2014లో పబ్లిష్ చేశారని చెప్పాను, రైట్? సో అప్పుడు $857.7 బిలియన్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు 2023లో మనకి ఇంత వాల్యూ ఆల్మోస్ట్ మనకి ఎంత ఉందంటే 10.37 USD వరకు ఉంది. అది మనకి ఫ్యూచర్లో ఇంత ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ వరకు ఉందన్నమాట. సో ఇంతవరకు మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది మనకి డెవాప్స్ కున్న ఒక మార్కెట్ వాల్యూ. నెక్స్ట్, ఒక డెవాప్స్ ఇంజనీర్ కున్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఒక డెవాప్స్ ఇంజనీర్ కున్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, ఫస్ట్ వన్, సో అతనికి క్లౌడ్ గురించి ఐడియా ఉండాలి. అదేవిధంగా సర్వర్స్, నెక్స్ట్ ఇంకా నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ గురించి తను తెలుసుకొని ఉండాలన్నమాట. ఆ తర్వాత కాన్ఫిగరేషన్ అండ్ మెయింటైనింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలంటే మనకి సర్వర్స్ కావాలి, ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి డేటాబేసెస్ కావాలి కదా. ఇక్కడ కావాల్సిన రీసోర్సెస్ ఏవైతే వాడుకుంటున్నామో వాటి మొత్తాన్ని కలిపి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్, CI/CD పైప్ లైన్స్. సో పైప్ లైన్స్ అని చెప్పేసి ఉంటాయండి. అప్లికేషన్ని మనం CI/CD పైప్ లైన్స్ ద్వారా మనం డిప్లాయ్ చేయొచ్చు. CI అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, CD అంటే కంటిన్యూస్ డెలివరీ అండ్ డిప్లాయ్మెంట్. దీనికే మనం జెన్కిన్స్ అనే ఒక టూల్ వాడబోతున్నాం డెవాప్స్లో. సో ఆ పైప్ లైన్స్ గురించి మనకు ఐడియా ఉండాలి. నెక్స్ట్, డైలీ కొన్ని టాస్క్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఒక టాస్క్ డైలీ మనం 1 అవర్ చేస్తున్నాం, రోజు అదే టాస్క్ చేస్తున్నాం, ప్రతిరోజు రోజు అదే చేస్తున్నాం. సో ప్రతిరోజు అదే టాస్క్ చేస్తే మనకి బోర్ కొట్టింది కదా. అందుకని ఇలాంటి టాస్క్స్ని మనం ఆటోమేట్ చేయొచ్చు. సో ప్రతిరోజు దానికి 1 అవర్ స్పెండ్ చేయకుండా ఒక 5 to 10 minutesలో అయిపోయే విధంగా వీ కెన్ ఆటోమేట్ ద డైలీ టాస్క్స్. నెక్స్ట్, మన సర్వర్స్ని మనం ఎప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండ్ ఇంకా అప్లికేషన్స్ని. తర్వాత కొలాబరేషన్ విత్ ఆల్ ద టీమ్స్. ఒక డెవాప్స్ ఇంజనీర్ అనే అతను గుర్తుపెట్టుకోండి, ఒక డెవాప్స్ ఇంజనీర్ అనే అతను ప్రతి టీంతో కొలాబరేట్ అవ్వాలి. తను డెవలపర్స్తో వర్క్ చేయాలి, టెస్టింగ్ టీం వాళ్ళతో వర్క్ చేయాలి, ఆపరేషనల్ టీం వాళ్ళతో, అడ్మిన్ టీం వాళ్ళతో, అందరితో కలిసి అతను వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, మైగ్రేషన్ ఫ్రమ్ మోనోలిథిక్ టు మైక్రో సర్వీసెస్. సో ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి అనమాట, మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంకా మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. నవేడేస్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అంటే లైక్ గూగుల్ కానీ, అమెజాన్, పేటిఎం, ఫ్లిప్కార్ట్, అన్ని కంపెనీస్ కూడా మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీసెస్కే కన్వర్ట్ అవుతున్నాయి. సో మనం ఖచ్చితంగా దీని గురించి అయితే నేర్చుకోవాలి. ఇది ఉన్న వాటిలో ది బెస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, హైయెస్ట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీలో వన్ ఆఫ్ ది థింగ్ ఇది అనమాట. నెక్స్ట్, సో ఇక్కడ మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే జనరల్గా వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద జాబ్ ఇన్ డెవాప్స్. డెవాప్స్లో మనకి జాబ్ తెచ్చుకోవాలి, రైట్? దానికోసం మనం ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలన్నమాట. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే మనం ఈ రోడ్ మ్యాప్ని ఫాలో అయితే సరిపోద్దండి. సో దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదేంటి బ్రో మీరు ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పారు, చాలా మంది అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదంటారు కదా, మరి ఇదేంటి ఇక్కడ చెప్పారు అంటే యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే అది మీ రెజ్యూమ్కి యాడ్ ఆన్ పాయింట్ అవుతుంది, అంతేగాని ఇక్కడ డెవాప్స్ నేర్చుకోవడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. ఫస్ట్ థింగ్ నేను మళ్ళీ చెప్తున్నా, డెవాప్స్ నేర్చుకోవడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉంటే అది మీ రెజ్యూమ్లో యాడ్ ఆన్ పాయింట్ అవుతుంది అనమాట. అండ్ నేర్చుకోవడానికి కొంచెం సింపుల్గా ఉంటుంది. బట్ మీకు ఐడియా లేకపోయినా పర్లేదు, మేము ఇక్కడ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి, జీరో నుంచి మేమే నేర్పిస్తాం అనమాట. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. నెక్స్ట్ వన్, లైనెక్స్లో మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, అదేవిధంగా కమాండ్స్ అయితే మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ లైనెక్స్ కమాండ్స్ నేర్పిస్తాం, అదేవిధంగా స్క్రిప్టింగ్లో వచ్చేసరికి బ్యాష్ అనే ఒక స్క్రిప్టింగ్ ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ మీరు నేర్చుకుంటారు కోర్స్లో, బ్యాష్. నెక్స్ట్ తర్వాత సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి మనం ఇక్కడ గిట్ నేర్చుకుంటున్నాం. ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు కవర్ బిల్డ్. సో బిల్డ్ టూల్స్కి మ్యావెన్ నేర్చుకుంటాం. తర్వాత ఇంటిగ్రేషన్ టూల్కి జెన్కిన్స్ నేర్చుకుంటాం అనమాట. తర్వాత మనం వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ద అప్లికేషన్స్. సో డిప్లాయ్కి మనం ఇక్కడ యాన్సిబుల్ కానీ డాకర్ కానీ వాడుకోవచ్చు. కాన్ఫిగరేషన్కి అయితే యాన్సిబుల్ మనం వాడతాం. యాన్సిబుల్ అండ్ ఇంకా డాకర్ నేర్చుకొని దెన్ వీ కెన్ లెర్న్ మానిటరింగ్ టూల్ నాగ్యూఎస్ నేర్చుకుంటాం. దీని తర్వాత డాకర్ అయిపోయిన వెంటనే క్యూబర్నెటిస్,
అదేవిధంగా నాగియోస్ అయిపోయిన వెంటనే టెరాఫామ్ కూడా నేర్చుకుంటాం అనమాట. ఈ అడిషనల్ టూల్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నా, ఇవి కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. దీని తర్వాత టెరాఫామ్ తర్వాత క్లౌడ్. క్లౌడ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ ఉంటుంది, ఏజ్యూర్, జీసీపీలా. మన కోర్స్ ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు లర్న్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. సో మొత్తం అంతా నేర్చుకున్న తర్వాత డైరెక్ట్లీ యూ కెన్ అటెండ్ యువర్ ఇంటర్వ్యూ. ఇది మీరు డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అంటే మీరు ఫాలో అవ్వాల్సిన ఒక రోడ్ మ్యాప్. నెక్స్ట్, సో ఒకసారి కోర్స్ కంటెంట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు కోర్స్ కంటెంట్ తెలుసుకోవాలి అంటే మన వెబ్సైట్ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని చెప్పేసి. సో ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళిపోతే వీఆర్ హ్యావింగ్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్. సో ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ అయితే మనకి 3 months అండి, కంప్లీట్లీ తెలుగులోనే ఉంటుంది అనమాట. అండ్ ఇది ఆన్లైన్, దెర్ ఈస్ నో ఆఫ్లైన్. ఇవాళ రేపు డెమోస్ ఉంటాయి. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి 7 నుంచి 8:30, డైలీ 1.5 hours ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే జనరల్గా 7 నుంచి 8 వరకు క్లాస్ తీసుకుంటాను, ఒక 1 hour. ఇంకా రిమైనింగ్ 30 minutes కానీ లేదా 45 minutes లేదా 1 hour, ఎక్స్ట్రా 1 hour కానీ నేను మీ డౌట్స్ని రిజాల్వ్ చేయడానికి యూజ్ చేసుకుంటాను అనమాట. జనరల్గా మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్స్ రావచ్చు, అవి మీరు లైవ్లోనే రిజాల్వ్ చేసుకోవాలి అంటే నేను మీకు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఇస్తాను. ప్రతిరోజు మీ డౌట్స్ని మీరు లైవ్లోనే రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అన్ ఇంటరాక్షన్ టైం. ఒక 1/2 hour అనేది మీరు నాతో ఫ్రీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, సో ఇంకా మేము ఏమేమి కంటెంట్ చెప్తాము దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. లైనెక్స్లో మనం ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అయితే ఎన్ని సర్వీసెస్ వరకు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు, అండ్ ఇంకా గిట్లో ఏ టాపిక్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకు ఉన్నాయి. వీటితో పాటు ఇంకా మేము అడిషనల్గా ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే, ఫస్ట్ వన్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, వీఆర్ గివింగ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, అంతేగాని మిమ్మల్ని తీసుకెళ్లి జాబ్లో కూర్చోబెడతాం, జాబ్ ఇప్పిస్తాం అని అయితే చెప్పట్లేదండి. సో ఎక్కడైతే మాకు తెలిసిన కంపెనీస్ లేదా మా ఫ్రెండ్స్ కంపెనీస్, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉంటే ఆ ఓపెనింగ్ని తీసుకొచ్చి మీకు ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తాం టెలిగ్రామ్లో. ఆ గ్రూప్లో మీకు డైరెక్ట్గా పోస్ట్ అయిపోద్ది అనమాట. డైరెక్ట్గా మీరు దానికి అప్లై చేసుకొని మీరు జాబ్ అనేది, ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. సో ఇలా 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే మా సైడ్ నుంచి మీకు ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మీరు 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తారండి, 1 కాదు 2 కాదు, కంప్లీట్లీ 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవి రియల్ టైమ్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి అనమాట. అండ్ దీంతో పాటు ఇంకొక 5 ప్రాజెక్ట్స్ని మీ చేత చేపిస్తాం. ఒకవేళ మీరు అవి చేయలేకపోతున్నారు అంటే దానికి సంబంధించిన రికార్డింగ్ వీడియోస్ కానీ లేదా డాక్యుమెంట్స్ అయినా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. దాని ప్రకారంగా అయినా మీరు మీ ఓన్గా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఆన్లైన్ కమ్యూనిటీ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేస్తాం. ఎప్పుడైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే, అంటే వైల్ ప్రాక్టీసింగ్ డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా ఆ డౌట్ని ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి. సో అప్పుడు నేను అవైలబుల్ ఉంటే నేను, లేకపోతే మీతో ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ మీ ప్యారలల్గా, సో వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సపోజ్ నాకు ఒక డౌట్ వచ్చింది, దాన్ని నాకు తెలియకపోయినా వేరే వాళ్ళకి తెలుసు కదా, సో అలా ఒకరి మధ్యన ఒకరికి ఇక్కడ ఇంటరాక్షన్ అనేది పెరిగిద్ది అనమాట. నెక్స్ట్, స్టడీ మెటీరియల్స్. మీరు ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నోట్స్ మేమే తయారు చేసి ఇస్తామన్నమాట. నెక్స్ట్, ఇంకా కోర్స్ అయిపోయిన తర్వాత కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మేమే ఇస్తాం. అండ్ అసైన్మెంట్స్, ప్రతిరోజు టాస్క్ ఇస్తానండి. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో ఉండవు కానీ, బట్ వెన్ వీఆర్ స్టార్టింగ్ ద లైనెక్స్ కాన్సెప్ట్స్ ఆర్ డెవాప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిరోజు మీకు అసైన్మెంట్స్ ఇస్తాను. టూల్ టు టూల్ టాస్క్స్ ఉంటాయి, వీక్లీ టాస్క్స్ ఉంటాయి, డైలీ టాస్క్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్స్ ఇన్ ద సెన్స్, ఇంతకుముందు మా స్టూడెంట్స్, ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో వాళ్ళని ఏ క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి మేము వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని, సో వాటిని మేము క్వశ్చన్స్గా కన్వర్ట్ చేసి ఆ క్వశ్చన్ పేపర్ మీకు ఇస్తాం. మీరు ప్రిపేర్ అయితే వాటికి ఆన్సర్ చేయొచ్చు. వాటికి ఆన్సర్ చేస్తే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు. అది ప్రెటీ షూర్ అనమాట. నెక్స్ట్, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. రెజ్యూమ్ బిల్డింగ్, కెరీర్ గైడెన్స్ మొత్తం కూడా మీకు ఈ కోర్సులో ఉంటుంది. ఒక డెవాప్స్ ఇంజనీర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, మీరు నాన్ టెక్నికల్ నుంచి టెక్నికల్కి వెళ్ళే వాళ్ళైతే సో ఎలా మారాలి, ఫేక్ పెట్టుకుని వెళ్తే ఎలా సర్వే అవ్వాలి, ఇలా ప్రతిదీ టిప్స్, ట్రిక్స్ అన్నీ కూడా మేము మీతో షేర్ చేసుకుంటాం అనమాట. సో ఇది కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ దిస్ ఈస్ ద డెమో ఫర్ టుడే. సో ఇంతవరకు జరిగిన దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్, నేను మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తాను. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ క్వేరీ రిజాల్వ్ చేసిన తర్వాతే మేము మీటింగ్ ఎండ్ చేస్తామండి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. సో అన్మ్యూట్ యాక్సెస్ ఉంది రోహిత్, ప్లీజ్. ఫీ స్ట్రక్చర్ అడుగుతున్నారు. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి జనరల్గా మనకి కోర్స్ ఫీజ్ అయితే 9,000 అండి. మీరు ఎట్ ఎ టైం మొత్తం పే చేయలేము అనుకుంటే సో మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. ఇన్స్టాల్మెంట్స్ అయితే 5 + 5 10,000 చేయాలి. సో కోర్స్ స్టార్టింగ్లో 5,000, తర్వాత 20 daysకి ఇంకొక 5,000 మీరు పే చేయాల్సి ఉంటుంది. 5 + 5. హలో.
యా, సో శ్రీనివాస్ గారు ఒకసారి మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, యూ కెన్ స్పీక్. యా, హాయ్ ఎవ్రీవన్. ఫీజ్ రిలేటెడ్ గా ఇది ఫిక్స్డ్ అండి, ఇందులో చేంజ్ ఏమి ఉండదు. 9,000 ఫీజు ఇది. అండ్ 1 పేమెంట్ చేస్తే 9,000, 2 పేమెంట్స్ చేసే వాళ్ళు 15 to 20 డేస్ గ్యాప్ లో సెకండ్ అమౌంట్ పే చేయాలి. 10,000, 5+5 అన్నమాట. మళ్ళీ మేము 15 to 20 డేస్ లోపల మీరు సెకండ్ అమౌంట్ పే చేయకపోతే మేము అక్కడి నుంచి మళ్ళీ వీడియో క్లాస్ లోకి బ్లాక్ చేసేస్తాము. అండ్ వీడియోస్ కూడా యాక్సెస్ కావు మీకు. ఓకే, మీరే మీ ఓన్ గా చేసేసేయండి. మళ్ళీ మళ్ళీ మమ్మల్ని అడిగించుకోకుండా అట్లా చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి, ఇందాక ముస్తఫా చూపించారు చూసారా, సర్టిఫికేట్ అవి ప్రొవైడ్ చేస్తాము. బట్ నా ఉద్దేశంలో మీ అందరికీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, సర్టిఫికేట్ రిలేటెడ్ గా ఎప్పుడైనా సరే సర్టిఫికేషన్ అనేది ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే సర్టిఫికేట్స్ మీద డిపెండ్ అవ్వకూడదండి. ఆ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చి, అంటే మాదనే కాదు ఎవరిదైనా సరే, కంపెనీస్ ఎవరు కూడా వాటిని రికగ్నైజ్ చేయరన్నమాట. సో సర్టిఫికేట్ అనేది ఎప్పుడు కూడా మీరు కన్సర్న్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు ఉంటారో వాళ్ళు మీకు వాళ్ళకి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు వాళ్ళు మీకు. సో ఆ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి మీరు వాళ్ళు చెప్పిన స్కోర్ ఏదైతే ఉందో అది స్కోర్ చేస్తే మీకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఏ కంపెనీకైనా అదే వ్యాలిడ్ సర్టిఫికేట్ అవుతుంది అనమాట. అంతేగాని మేము ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ ఏంటంటే జస్ట్ మీకు ఒక చిన్న రికగ్నైజేషన్ లాగా మా దగ్గర చేశారు అని తప్ప, దానివల్ల మీకు వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే ఎక్కడ ఉండదు. మా దగ్గరే కాదు, మీరు ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ నుంచి అయినా చేయండి, ఆ ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ వల్ల మీకు పెద్ద బెనిఫిట్స్ అయితే ఏమి ఉండవు. ఓకేనా? నేను మీ అందరికీ ఒక రికమెండేషన్ ఏంటంటే, మీరు చేసే దాంట్లో సర్టిఫికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే డెవాప్స్ లో ఏంటంటే మనకి ముస్తఫా రాహం నాకు చెప్పిన దాని ప్రకారం ఈ సర్టిఫికేషన్ అనేది కొంచెం డిఫికల్ట్. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి క్రాక్ చేయొచ్చు, కానీ సర్టిఫికేషన్ అనేది కొంచెం డిఫికల్ట్. అంత పెద్ద పట్టించుకోరు కూడా ఇంటర్వ్యూస్ లో అని చెప్పి నాకు ఒక ఇన్ఫర్మేషన్. సో దాని ప్రకారం చూస్తే ఓకే. బట్ ఆఫ్టర్ దట్ ఈవెన్ మీరు జాబ్ కొట్టిన తర్వాత అయినా కూడా సర్టిఫికేషన్ చేయడం మీద మీరు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ముస్తఫా యూ క్యారీ ఆన్. యా, థ్యాంక్ యూ అండి. సో బిఫోర్ గోయింగ్ టు ద Q&A సెషన్, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ అందరికీ డెమో అయితే నచ్చింది కదండి. ఆర్ యూ సాటిస్ఫైడ్ అబౌట్ ద డెమో? సో కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ ద ఫీడ్బ్యాక్, లైక్ జస్ట్ చాట్ బాక్స్ లో పింగ్ చేయండి. యా, థ్యాంక్ యూ. సో లైక్ ఐఎమ్ గోయింగ్ టు అన్మ్యూట్ యూ. రోహిత, యూ కెన్ అన్మ్యూట్ నౌ. So now you have an unmute option. So ఎవరైనా వన్ ఆఫ్టర్ అనదర్ అడగండి, చెప్తాం. హాయ్ అండి, రవి హియర్. హాయ్ అండి. హలో, రవి హియర్ అండి. ఎస్, హాయ్ అండి. ఎస్, వన్ క్విక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ కోర్సు ఆల్రెడీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫ్రెషర్స్ కి సేమ్ కైండ్ ఆఫ్ కోర్స్ ఉంటుందా, లేకపోతే మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఏమన్నా సపరేట్ ఆర్ ఫాస్ట్ ట్రాక్ ఉంటుందా అనేది ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఓకే. సో మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అయితే ఏముండదు. మనం ఫ్రెషర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా సేమ్ కోర్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము ఇచ్చే కోర్స్ కంటెంట్ వచ్చేసరికి అది 3 years ఎక్స్పీరియన్స్ ఇంజనీర్కి ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ మీరు ఈ కోర్సులో గెయిన్ చేసుకోవచ్చు. ఓకే. సెకండ్ క్వశ్చన్, బయట మనకి AWS, Azure, చాలా గూగుల్ క్లౌడ్ చాలా ఉన్నాయి కదా. ఈ కోర్సులో దేని ఫోకస్డ్ గా ఉంటుంది మాకు ట్రైనింగ్? మీకు AWS అండ్ ఇంకా డెవాప్స్ ఉంటుంది అనమాట. బేసిక్గా ఏంటంటే AWS కి ఆల్టర్నేటివ్ సమ్ క్లౌడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి మొబైల్ తీసుకుందాం, మొబైల్లో మనకి సామ్సంగ్, ఒప్పో ఇలా ఎలా ఉన్నాయో, క్లౌడ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. AWS, Azure, GCP అని సేమ్ సర్వీసెస్, బట్ బ్రాండ్ వేరు. అక్కడ మనం AWS వాడుతున్నాం. సో ఇప్పుడు ట్రైనింగ్ లో ఏది ఫోకస్ చేస్తారండి డెవాప్స్ కి? AWS. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. శేషు హియర్. ఎస్, హాయ్ శేషు. సార్ ఇక్కడ నేను ఫ్రెషర్ ఉంది సార్. మరి ఎట్లా ఉంటుంది ప్లేస్మెంట్స్? ఏ ఇయర్ పాస్ అవుట్ అండి? రీసెంట్ పాస్ అవుట్ సార్. రీసెంట్ అంటే 23 పాస్ అవుట్? 22. డోంట్ వరీ అండి. 22 ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రెషర్ ఏ ఇయర్ అయినా సరే, ఇప్పుడు ప్రెసెంట్ 2020, 21 అండ్ ఇంకా 22 ఈ 3 years ఏజ్ వాళ్ళని కూడా మొత్తం అందరిగా ఫ్రెషర్ గానే కన్సిడర్ చేస్తున్నాయి ప్రతి కంపెనీస్. మీరు 2020 నుంచి అయితే మీరు ఫ్రెషర్ గానే ట్రై చేయొచ్చు. కానీ 2019 వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రెషర్ గా కొన్ని ఆపర్చునిటీస్ అయితే తక్కువ ఉన్నాయి. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. బట్ మేము చూసింది ఏంటంటే 2020 నుంచి 2023 వరకు వెళ్ళొచ్చు.
Hello, Hello, sir. Garu. Vishal here. Yes, hi Hello. Vishal. Yeah, I'm one Nash here. question is, Guys, please 1-to-1 అడగండి, నేను మీ అందరికి వెరీ రిజల్వ్ చేస్తాను. ముస్తఫా బెటర్ మ్యూట్, అందరిని మ్యూట్ చేసేసి హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళని అన్మ్యూట్ చేయండి. యా ఓకే అండి. బెటర్ అదే, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ కూడా. మనం అందరికి ఇద్దాం ఆపర్చునిటీ, లెట్దాం. షూర్ అండి. yeah, సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీ అందరికీ క్వైరీస్ రిజాల్వ్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ఎండ్ ద మీటింగ్. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. 1-to-1 నేనైతే వాళ్ళకి అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తాను. సో ఓకే మౌనిక, యూ కెన్ కంటిన్యూ. యూ హ్యావ్ అన్ అన్మ్యూట్ ఆప్షన్ నౌ. ఓకే, ఐ థింక్ Vijay, you can unmute now. Hi. hello. Hi Yeah. Vijay. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు చెప్దాం ఉన్న టూల్స్ ఉన్నాయి కదా, వాటికి యాక్సెస్ ఎలాగది? అది ఫ్రీగా మనం డౌన్లోడ్ ఇక్కడ మనం ఎటువంటి సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన సిస్టంలో AWS అని చెప్పేసి ఒక అకౌంట్ ఉంటుంది అనమాట. దానిలో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని ప్రతిదీ ఆ AWS లోనే మనం ప్రాక్టీస్ చేస్తాం. మన సిస్టంలో మనం ఏది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ టర్మినల్స్ ఉంటాయి, పుట్టి అండ్ ఇంకా మొబైల్ ఎక్స్ట్రా అని, సో వాటి ఫ్రీగానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ ఫర్ దిస్. ఓకే. సో మీరు చెప్పిన క్లాస్ అంతా బాగుంది సార్, డెమో క్లాస్. అందులో నాకు డౌట్ వచ్చింది అంటే, డెవోప్స్ కి డిసడ్వాంటేజెస్ ఏం లేవా? అది ఎక్కడ హైలైట్ చేయలేదు. లేదు, ఇప్పటి వరకు అయితే వీఆర్ నాట్ ఫేసింగ్ ఎనీ లైక్ డ్రాబ్యాక్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇప్పటి వరకు అంతా బాగుంది, బేసిక్ గా డిప్లాయ్మెంట్స్ కానీ అంతా కూడా. థ్యాంక్ యూ. Okay, Mustafa Garu. Yes, hi. Yeah, hi. This is Vishal here. And the question ఏంటి అంటే, లైక్ మీరు ఇప్పుడు DevOps లో లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ ఇంటిగ్రేషన్ అన్ని పెట్టుకొని ఒక కైండ్ ఆఫ్ ఒక CI/CD పైప్ లైన్స్ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ సెటప్ చేస్తున్నాం కదా. ఒక సెటప్ చేసిన తర్వాత వాట్ ఎల్స్ అదర్స్ కెన్ డూ ఆన్ దిస్? ఐ మీన్ లెట్స్ సే ఒక ప్రాపర్ సెటప్ అయిపోయిన తర్వాత అది రన్నింగ్ లో ఉంది అంటే కోడ్ చెక్ ఇన్ అయిపోయింది, ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది, ఆటోమేటిక్ గా డిప్లాయ్ అవుతుంది, మానిటర్ చేస్తున్నాము. లైక్ అంటే అప్పటి వరకు ఈ సెటప్ మొత్తం చేయడానికి మేబీ ఒక 10 మెంబర్స్ జాబ్స్ ఇంజనీర్స్ అవసరం ఉంది. బట్ వన్స్ ఒకసారి సెటప్ అయిపోయిన తర్వాత కనుక జస్ట్ లైక్ ఇట్స్ స్టిల్ లైక్ మినిమల్ వర్క్ ఉంటుంది కదా. సో కంపెనీస్ మే నాట్ నీడ్ టు స్పెండ్ ద 10 పీపుల్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో లైక్ అంటే ఇప్పుడు ఈ రిమైనింగ్ ఇప్పుడు లెట్స్ సే ఈ 10 లో మేబీ ఒక 2-3 పీపుల్ ఆర్ ఇనఫ్ ఫర్ దెమ్. సో రిమైనింగ్ 7 పీపుల్ కి అక్కడ ఉంటది కదా స్కోప్. సో అట్లాంటప్పుడు అంటే లైక్ దీన్ని నేర్చుకోవడం వల్ల మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. వన్స్ ఒకసారి ఆటోమేషన్ వచ్చిన తర్వాత దెన్ ఇంకా ఎక్కువ వర్క్ ఏముంటది మనకి. నాకు అర్థమైంది. సో బేసిక్ గా మీరు అన్నట్లు ఆ 10 మెంబర్స్ లో 3 మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తే రిమైనింగ్ 7 మెంబర్స్ ఆటోమేషన్ మీద వర్క్ చేస్తారనమాట. సపోజ్ ఇఫ్ ఏ కంపెనీ ఈస్ వర్కింగ్ ఆన్ మోనోలిథిక్ ప్రాజెక్ట్, మోనోలిథిక్ మీద తను వర్క్ చేస్తే దాన్ని మైక్రో సర్వీసెస్ గా ఎలా కన్వర్ట్ చేయాలి అని కొంతమందిని R&Dకి పంపిస్తారు, కొంతమంది వచ్చేసరికి డాక్యుమెంటేషన్ చేస్తారనమాట, కొంతమంది వచ్చేసరికి స్క్రిప్టింగ్స్ రాస్తూ ఉంటారు. ఇలా ఆటోమేషన్ టాస్క్స్ కోసం వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అంటే వన్స్ ఆటోమేషన్ అనేది ఇప్పుడు ఆటోమేషన్ అనేది ఒక సెటప్ అయిపోయిన తర్వాత మన వర్క్ అనేది మినిమల్ అయిపోతుంది. ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తాను చూడండి. ఒక అప్లికేషన్ ఇందాక మీరు చెప్పినట్టుగా లెట్స్ సే పేటిఎం అనేది ఉంది. వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి మనము రెపో రెడీ చేయాలి. సో అదొక సెటప్. రెపో రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ లైక్ లెట్స్ సే CI/CD బిల్డ్ పైప్ లైన్స్ అవన్నీ మనం రెడీ చేస్తాము, టెస్ట్ కేసెస్ పెట్టేస్తాము. సో టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ కేసెస్ రాసుకుంటున్నారు. CI/CD పైప్ లైన్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఇది ఆటోమేటిక్ గా ఏంది టెస్ట్. విశాల్, ఐ గాట్ యు పాయింట్. ఇక్కడ ఒక్కటేనండి, ఇప్పుడు ఏ IT కంపెనీలు అయినా, అది డెవాప్స్ అయినా, డేటాబేస్ అయినా, లేకపోతే డెవలప్మెంట్ అయినా సరే, ఒక ప్రాజెక్ట్ కొంతకాలం వరకు ఉంటుంది. అక్కడ పని అయిపోయిన తర్వాత కొత్త దానికి వెళ్తారు, అందులోనే ఉండరు కదా. ఇప్పుడు మీరు డెవలపర్ అనుకోండి, లైఫ్ టైం మెయింటెనెన్స్ పక్కన పెడితే మిగిలిన ప్రాజెక్ట్స్ ఉంటాయి, 1 year 6 months ప్రాజెక్ట్స్ ఉంటాయి చాలా వరకు ఎప్పుడు కూడా మనకి. అది అయిపోయిన తర్వాత కొత్త దానికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు డెవాప్స్ లో ఎలా ఉంటుంది, ఈ పని అయిపోయింది కొత్తది వస్తుంది. ఇప్పుడు డెవాప్స్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందంటే ముందర మా వర్క్ చేసేదంతా ఎవరు, ఈ మార్కెటింగ్ టీము వీళ్ళ తర్వాత మొత్తం అంతా ఇన్వాల్వ్ అయ్యేదంతా డెవాప్స్ టీం వాళ్ళే ఉంటారు. వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, కొత్త దానికి వస్తూ ఉంటారు అంతే. ఏ ఐటీలో ఏ కంపెనీ ఐటీలోనూ ఇప్పుడు మీరు పెద్ద పెద్ద కొన్ని లైఫ్ టైం మెయింటెనెన్స్ ఉంటూ ఉంటాయి. అలాంటివి పక్కన పెడితే మెయిన్ మిడ్ లెవెల్లో ఉండే ప్రతి కంపెనీలోనూ కూడా కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. కొత్త టీం దాని మీద R&D ఎప్పటికప్పుడు. ఇంకొకటి ఏంటంటే R&D ఒకటి చేసుకుంటూ ఉంటారు. ఓకే, అలా నడుస్తూ ఉంటుంది అంతే. సో అంటే మీరు చెప్పేది ఏంటంటే లైక్ ఓకే, ఇప్పుడు లెట్స్ సే మనం డెవలప్మెంట్ అయితే ఎట్లాగైతే మనం కోడింగ్ చేస్తూ ఇప్పుడు అంటే ఎవ్రీడే చేంజెస్ చేస్తూ వన్స్ ఒకసారి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఎట్లయితే మూవ్ అయిపోతున్నామో, ఇది కూడా అంతే.
ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ అంటే ఇప్పుడు మనకి జనరల్ ప్రాజెక్ట్ చూసుకోండి, మన మామూలు డెవలపర్ గా అయితే కనుక కొంచెం ఎక్కువ ఉంటది కదా డ్యూరేషన్, అట్లా కాకుండా కొంచెం తక్కువ చేస్తున్నాం అంతేనా? వీళ్ళది ఎక్కువ వచ్చి మనకంతా కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎక్కువ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది డెవాప్స్ ది. ఓకే. ఓకే, అది కూడా చిన్న దానికి కూడా నెంబర్ ఆఫ్ మంత్స్ ఉంటాయి. వర్క్స్ లో డిస్కషన్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏమైనా ఎక్కడైనా ఇష్యూస్ వస్తే ఒక టీం మొత్తం ఇన్వాల్వ్ అవుతాడు. ఒక డెడికేటెడ్ గా ఒక టీం అయితే ఉంటుంది. స్టార్టింగ్ లో అందులో ఎక్కువ మెంబర్స్ ఉంటారు, తర్వాత స్కాటర్ అవుతారు, కొత్త వాటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు, కొంతమంది దీని మీద డెడికేటెడ్ గా వర్క్ చేస్తూ ఉంటారు అంతే. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. అదే అంటే లైక్ హలో హలో, ఇక హాయ్ అండి. ముస్తఫా అందరిని మ్యూట్ చేసి ఒక్కొక్కరిని రిలీజ్ చేయండి. ఓకే అండి. సో నెక్స్ట్, సో ఎవరికైతే డౌట్స్ అనేవి రిజాల్వ్ అయిపోయాయో యూ కెన్ లోయర్ హ్యాండ్స్ అండ్ ఎస్ దీప్తి, యూ కెన్ ఆస్క్ మీ. హలో, హాయ్ అండి. హాయ్ దీప్తి. యాక్చువల్లీ నాకు గ్యాప్ వచ్చింది. నేను ముందు వెబ్ డిజైనింగ్ మీద చేశానండి. సో నాకు ఇప్పుడు 5 years గ్యాప్ వచ్చింది. నాకు ఛాన్సెస్ ఉన్నాయా అంటారా? ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు 2019 వరకు కొంచెం లెస్ ఛాన్సెస్, పాస్ అవుట్స్ కి లెస్ ఛాన్సెస్ అన్నారు. సో నేను 2008 పాస్ అవుట్. సో నాకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది సపోజ్ నేను డెవాప్స్ లోకి ఇలా షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను? ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అన్నారు మీరు? 2008 అండి. 2008. అప్పటి నుంచి జనరల్ గా ఏం చేశారు? నేను 2012 వరకు ఏం చేయలేదండి. 12 to 18 అయితే వెబ్ డిజైనింగ్ చేశానండి. ఓకే, సో 2018 వరకు చేశారు కాబట్టి మీరు 2018 నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నారు, రైట్? ఎస్ అండి. ఈ గ్యాప్ ని ఫిల్ చేసుకోవడానికి మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా చూపించాలండి. లైక్ ఇంతకు ముందు ప్రీవియస్ కంపెనీలో అదే వెబ్ డిజైనింగ్ ఎక్కడైనా చేసినట్లు అలా చూపించాలి. మళ్ళీ ఫ్రెషర్ గా అయితే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అప్పటి నుంచి కంటిన్యూస్ గా వర్క్ చేస్తే యూ కెన్ షిఫ్ట్ ద డొమైన్ టు ద డెవలప్స్. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకో 1 more క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేస్తున్న కోర్స్ ఏదైతే ఉందో దానికి నేను ఇప్పుడు మీరు ఆఫ్టర్ మై ప్రాక్టీస్ ఆల్సో నేను దాని సర్టిఫికేషన్ యూజ్ కరెక్ట్ గా నాకు చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా అండి? ఏ సర్టిఫికేట్, డెవాప్స్ లోనా లేకపోతే AWS లోనా? AWS అండి. AWS సర్టిఫికేషన్ చేయడానికి నాకు కోర్స్ AWS సర్టిఫికేషన్ అయితే ఈ కోర్స్ కాదండి. మనకి AWS సర్టిఫికేషన్ సపరేట్ కోర్స్ ఉంది అనమాట మన దగ్గర, AWS అని చెప్పేసి. మీరు కంప్లీట్ AWS తీసుకుంటే అప్పుడు మీరు సర్టిఫికేషన్ ఈజీగా చేయొచ్చు. ఇది డెవాప్స్ విత్ AWS కాబట్టి మనకి AWS ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ డెవాప్స్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో డెవాప్స్ సర్టిఫికేషన్ అయితే చేయడం అవుతుందండి? డెవాప్స్ సర్టిఫికేషన్ అనేది చేయొచ్చు, కాకపోతే అది మీకు హ్యాండ్స్ ఆన్ ఉండి చేస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే 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 అండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మస్తాన్ వలి బ్రో, యూ హ్యావ్ అన్ అన్మ్యూట్ ఆప్షన్. నెక్స్ట్ చరణ్, యూ హ్యావ్ అన్ అన్మ్యూట్ ఆప్షన్. హలో హలో ఎస్ చెప్పండి. నా డౌట్ కాదు, లైక్ మనం రికార్డ్. హలో హలో, ఎస్ చెప్పండి మస్తాన్ గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్ సార్. నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు వరకు చెప్పినారు కదా డెమో క్లాస్లో. అవును, బాగానే ఉంది సార్, కానీ నాది వచ్చేసి 2014 సార్, పాస్ అవుట్ 2012 సార్. ఓకే. అయితే ఇప్పటి వరకు నేను టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేశాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు కోర్సు నేర్పిస్తామంటున్నారు, కోర్సు నేర్చుకుని వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది? సో ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే మా ప్రీవియస్ ఒకళ్ళు ఉన్నారనమాట స్టూడెంట్, వాళ్ళు ఏంటంటే కాలేజ్లో లెక్చరర్ గా చేశారు ఒక 8 years వరకు. కాకపోతే ఏంటంటే తను టీచర్ నుంచి సాఫ్ట్వేర్ కి డైరెక్ట్ గా వెళ్ళలేదు. లాస్ట్ 2 years or 3 years ఫేక్ పెట్టుకొని, సో ఆ ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు న్యూ కంపెనీకి అయితే మారినట్టు చూపించుకొని వెళ్ళారు. అఫ్ కోర్స్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హలో, చెప్పండి మస్తాన్ గారు. సార్, అంటే ఇట్లా ఫేక్ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారా సార్? సో మేమైతే అవి ప్రొవైడ్ చేయం బేసికల్లీ, బట్ మాకు తెలిసిన కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళని మీకు రిఫర్ చేయమంటే రిఫర్ చేస్తాం. ఓకే సార్.
అంటే అట్లా పెడితే గ్యారంటీగా వస్తుందని ఏమన్నా ఉందా సార్? అది మేము ఖచ్చితంగా అయితే చెప్పలేమండి. మీరు వాళ్ళతో మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రీవియస్ స్టూడెంట్స్ అయితే సక్సెస్ఫుల్ గా వెళ్ళి జాబ్ అయితే చేసుకుంటున్నారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. సో ఇది కంప్లీట్లీ మనం పెట్టే ఎఫర్ట్స్ ని బట్టి మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం మంచిగా నేర్చుకొని చెప్పినట్టు బాగా నేర్చుకుంటే కొంచెం రియల్ టైమ్ ఓరియంటెడ్ ఇక్కడే నేర్చుకోవచ్చు కాబట్టి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత సర్వే అవ్వడానికి ఈజీగా ఉంటుంది మీకు. ఓకే సార్, అదే సార్ డౌట్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా మీరు లోవర్ హ్యాండ్ తీసేయండి. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ చరణ్, యూ కెన్ అన్మ్యూట్ నౌ. అదే అండి, ఇప్పుడు రికార్డెడ్ వీడియోస్ 10 hours తర్వాత వస్తుంది అని చెప్పారు కదా. అవును. బట్ అంటే నేను వర్క్ చేస్తున్నాను. సో షిఫ్ట్స్ లో వర్క్ చేస్తూ ఉంటాను. సో ఒకసారి మార్నింగ్ క్లాస్ అటెండ్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు 10 hours వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. సో దానికి ఏమైనా టైం తక్కువలో 10 hours ఏం అవ్వదండి. బేసిక్ గా మనకి 8:30 కల్లా క్లాస్ అయిపోతే మధ్యాహ్నం 1 or 2 లోపు అయితే అప్లోడ్ అయితే మీరు ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఈవినింగ్ 6 ఓకే అలానే. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏమేమి సర్టిఫికేషన్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చిన పాత్ లో చాలా ఉన్నాయి కదా. సో ప్రజెంట్ నేను జాబ్ మానిటరింగ్ చేస్తున్నాను. హలో వినిపిస్తున్నాను? హలో. yes sir, yes I can hear. ప్రజెంట్ నేను జాబ్ మానిటరింగ్ లో ఇన్వాల్వ్ అయ్యాను. సో ఈ కంప్లీట్ పాత్ లో ఏమేమి సర్టిఫికేషన్ చేయొచ్చు మనం అంటే? సో ఏంటంటే ఇక్కడ మనం డెవాప్స్ టూల్స్ నేర్చుకుంటాం అనమాట. మీరు డెవాప్స్ లో సర్టిఫికేషన్ మొత్తం అన్నిటి మీద చేయలేం. లైక్ ఏంటంటే జెన్కిన్స్ కి ఒక టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ ఉంటుంది, డాకర్ కి ఉంటుంది, క్యూబర్నెటిస్ కి, టెరాఫార్మ్ కి ఇలా ఇండివిజువల్ టూల్స్ అయితే ఉంటాయి అనమాట. అది మీరు డైరెక్ట్ గా చేయడం కంటే కంపెనీలో వెళ్ళి వర్క్ చేసి ఒక 1 or 2 years తర్వాత చేయడం బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే బ్లైండ్ గా కార్పొరేట్ కల్చర్ తెలియకుండా సర్టిఫికేషన్ చేయాలంటే ఇట్స్ రియలీ హార్డ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను జాబ్ మానిటరింగ్ లోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. సో నేను డెవాప్స్ అదే ఫీల్డ్ లో అంటే జాబ్ మానిటరింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. సో ఏమైనా నేను సర్టిఫికేషన్ చేయాలనుకుంటే నేను కంపెనీ సైడ్ నుంచి చేయొచ్చు కదా. సో ఈ కంప్లీట్ పార్ట్ లో ఏమైనా సర్టిఫికేషన్ ఉంటే నేను ఇప్పటి నుంచి ఏమైనా ట్రై చేయొచ్చు కదా. డాకర్ మీద చేయడం బెస్ట్ అనమాట. డాకర్ అండ్ ఇంకా క్యూబర్నెటిస్ వాటి మీద. ఓకే, అదే ఏమేమి సర్టిఫికేషన్ చేయొచ్చు ఈ పార్ట్ లో? డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మీద చేయండి. యు విల్ హావ్ ది బ్రైట్ ఫ్యూచర్. ఓకే, థాంక్స్. ఓకే, నెక్స్ట్ ముస్తఫా, వెయిట్ లిటిల్. నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి అక్కడ. ఇందాక మాట్లాడిన ఆయన వీడియోస్ రికార్డింగ్స్ గురించి అడిగారు కదా. ఓకే, మీరు అన్నది రైటే. నేను 1 వరకు మాక్సిమం మనకి ఇప్పటి వరకు కూడా ఒక 3-4 hours లో నేను ఇచ్చేస్తున్నాను. కానీ నేను 10 hours అని చెప్పింది ఎందుకంటే కొన్నిసార్లు థింగ్స్ మన హ్యాండ్ ఓవర్ లో ఉండవు. జూమ్ వాడు వచ్చి పట్టని దాన్ని రెండర్ చేయడు, ప్రాసెసింగ్ అని పెడుతున్నాడు. ఆ తర్వాత మన పోర్టల్లో అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ లోనే ప్రైవేట్ గా మేము అప్లోడ్ చేస్తాము. అక్కడ కూడా యూట్యూబ్ వాడు కొన్నిసార్లు చాలా టైం తీసుకుంటూ ఉంటాడు. ఇది మన చేతిలో లేని విషయాలు. అందుకనే నేను 10 hours టైం అని చెప్పేది అనమాట. మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం. బట్ సమ్ టైమ్స్ డిలే అవుతుంది. మీరు మళ్ళీ తర్వాత నన్ను క్వశ్చన్ చేయకుండా ఉండడం కోసం నేను కొంత బఫర్ టైం పెట్టుకుంటాను నేను. ఓకే, సో ఒక 10 hours వరకు ఇంకే మాక్సిమం ఇప్పుడు 8:30 to 9 లోపల క్లాస్ అయిపోయిందంటే 11-12 వరకు ఇవ్వడానికే నేను మాక్సిమం ట్రై చేస్తాను. ఇన్ కేస్ లేట్ అయినా కూడా మీరు వెయిట్ చేయాలి. ఓకే, సమ్ టైమ్స్ జరుగుతూ ఉంటుంది అలాగా. అందుకని చెప్పి నేను 10 hours అని చెప్పింది. ఓకే, మళ్ళీ తర్వాత మీరు ఇప్పుడు ఇట్లా చెప్పారు, లేట్ అయింది, అట్లా అయింది అంటే నేను ఏం చేయలేను. కొన్నిసార్లు మనకి ఏంటంటే హైదరాబాద్ లో గట్టిగా వాన పడిందంటే పవర్ ఇష్యూ వస్తుంది. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే మనం ఇన్వర్టర్స్ అవి ఉన్నా కూడా అది కొంతవరకే మనకి బ్యాకప్ వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లోనూ డిలే అయితే ఖచ్చితంగా అవుతుంది. అలాంటి వాటికి కూడా మనం రెడీగా ఉండాలి. ఓకే, చలో రైట్ ముస్తఫా, ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ సుకన్య, యూ కెన్ అన్మ్యూట్ నౌ. myself Kasi, two questions ఉన్నాయి. మన కోర్స్ అనేది ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్ టు వీ కెన్ పే గురించి అడుగుతున్నారా? పే కాదు, రియల్ టైం నాకు వేరే ఉంది. బట్ స్టిల్ మన కోర్స్ కెపాసిటీ లైక్ 5 years వరకు మనం మేనేజ్ చేసేలాగా ఉంటుందా? 3 years వరకు ఉంటుందండి. 3 years వరకు మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఎండ్ టు ఎండ్ నేర్చుకుంటే. ఓకే, ఇంకోటి ఇప్పుడు అంటే నాకు ఈ డెమో మీద డౌట్, డెమోలో డౌట్, ఆపరేషన్స్ కి మానిటర్ కి నాకు రెండు సేమ్ లాగా అనిపించాయి మీరు చెప్పినట్టు. నాకు ఆ డిఫరెన్స్ చెప్పగలరా? ఆపరేషన్ ఎందుకు, ఆ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్స్ లో మనం ఏమన్నా లైక్ కాన్ఫిగరేషన్స్ చేయాలి, లైక్ ఫైల్స్ క్రియేట్ చేయాలనుకున్న మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి మనకి ప్రతి ప్రోడక్ట్ కి కూడా. అన్నిట్లో ఎట్ ఎ టైం మనం ఏదైనా అప్డేట్ చేయాలనుకున్న దానికి మనం కాన్ఫిగరేషన్ చేస్తాం అనమాట. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ద 1000 servers at a time, we can do the operational work.
అండ్ ఇంకా మానిటరింగ్ అంటే వాటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి దానిలో వర్క్ అవుతున్నాయి, ఎక్కడైనా డౌన్ అవుతున్నాయా, సర్వర్ పర్ఫార్మెన్స్ ఎంత సిపియూ యూటిలైజ్ చేసుకుంది, ఎంత మెమరీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఇవన్నీ మనం మానిటరింగ్ లో చూడొచ్చు. ఓకే, ఇట్ మీన్స్ ఆపరేషన్ లెవెల్లో ప్రొడక్ట్స్ గో లైవ్ అవ్వలేదు. ఎస్. ఓకే ఫైన్. ఇంకోటి ఐ మీన్ అజైల్ మెథడాలజీ నుంచి మనం డెవాప్స్ కిందకి వచ్చాం, రెండు కూడా సేమే అనిపిస్తుంది కదా. సేమ్, బట్ అజైల్ లో మనకు కొంచెం డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, కాస్ట్ ఓరియంటెడ్ గా కానీ ఇలా. సో అక్కడ వాటిని మనం రిజాల్వ్ చేసుకోవడానికి మనం డెవాప్స్కి వచ్చాం అనమాట. సో మీకు ముందు అర్థమైంది వై వీఆర్ యూజింగ్ దిస్ డెవాప్స్ అండ్ ఇంకా అజైల్ నుంచి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని. వెన్ వీఆర్ గోయింగ్ టు ద ప్రాక్టికల్ సెషన్స్ యూ విల్ డెఫినెట్లీ గెట్ టు నో దట్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. మీరు ఇచ్చే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అవి కైండ్ ఆఫ్ రియల్ టైమ్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ప్రాక్టికల్ లెవెల్లో ఉంటుందండి? మీరు రియల్ గా వర్క్ చేసిన ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ ఉంటుందా లేక ఎలా అనేది? అంటే మేము రియల్ టైంలో ఏదైతే ఆర్కిటెక్చర్ ఫాలో అవుతున్నామో ఆర్కిటెక్చర్ మీ చేత బిల్డ్ చేయించగలం, కానీ అక్కడున్న ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరు చేయించలేదు. బట్ ఫాలో అయ్యే ఆర్కిటెక్చర్ ని మాత్రం మీ చేత మేము బిల్డ్ చేయించేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీరేష్ కుమార్. హాయ్ ముస్తఫా గారు. యా హాయ్ అండి. హలో హలో. ఈ ల్యాప్టాప్ రిక్వైర్డ్. ఎస్, ల్యాప్టాప్ అయితే ఖచ్చితంగా కావాలి కీర్తన గారు. నెక్స్ట్ అవినాష్. యూ కెన్ అన్మ్యూట్ నో. Sir. Yes, hi Avinash. Hi sir, good morning. Sir, they have any placement assistance? అండి చెప్పాను కదా మీకు ఏంటంటే ఒక కమ్యూనిటీ ఉంటుంది అనమాట టెలిగ్రామ్ లో. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్, మాకు తెలిసిన కంపెనీస్ లో లేదా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కంపెనీస్ లో లేదా ఇండియా వైడ్ గా ఎక్కడ మీకు ఓపెనింగ్ ఉన్నా డైరెక్ట్ గా ఓపెనింగ్ మీ కమ్యూనిటీలోకి వస్తుంది డైరెక్ట్ గా. సార్ నేను ఫ్రెషర్స్ అంటే 2022 లో డిగ్రీ అయ్యింది BCA. ఓకే. అంటే నాకు ఇప్పుడు చాయిస్ ఉంటుందా అంటే డెవాప్స్ మీద వెళ్తే వస్తుందా జాబ్ అని? డిగ్రీ కదా. ఖచ్చితంగా వస్తుందండి. ప్రీవియస్లీ మా స్టూడెంట్స్ చాలా మంది కూడా ప్రెషర్ గానే వెళ్ళిన వాళ్ళు. అంతెందుకు ప్రెషర్, నేను కూడా ప్రెషర్ గానే డెవాప్స్. ఇది డిగ్రీ కదా అందుకని అడుగుతున్నాను. ఉంటాయండి డిగ్రీ వాళ్ళకి ఛాన్స్. కాకపోతే ఏంటంటే మీరు బీటెక్ వాళ్ళకంటే కొంచెం ఎక్కువ పెట్టాలి. సో ఇది రికార్డింగ్స్ అన్నా కదా, మాకు ఎలా తెలుస్తుంది రికార్డింగ్స్ అక్కడ ఉన్నాయి ఎలా అని మీరు తర్వాత చెప్తారా? మనకి ఒక లైక్ ఒక సపరేట్ సెషన్ పెట్టుకుంటాం అనమాట దాని గురించి ఇండక్షన్. దానిలో మీరు పోర్టల్ లోపలికి ఎలా లాగిన్ అవ్వాలి, వీడియోస్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఒక ఇండక్షన్ సెషన్ మేము తీసుకుంటాం. ఎవ్రీ లింక్స్ మరి అది ఎలా, అది మన గ్రూప్ లో కలుస్తుంది? అవి మీకు మెయిల్ కి వచ్చేస్తాయండి ప్రతిరోజు, మీరు మెయిల్ నుంచి లాగిన్ అయిపోవచ్చు. సార్ డెవాప్స్ పర్లేదు అంటే డెవాప్స్ AWS అన్నా కదా, ఓన్లీ డెవాప్స్ మీద ఎక్కువ తీసుకుంటారా లేకపోతే AWS ఉన్నా అంటే 50-50 ఛాన్సెస్ అంటే 50 దీని మీద 50 దాని మీద 50 తీసుకుంటారా పర్సెంటేజ్, లేకపోతే డెవాప్స్ 75%, AWS 25% ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒట్టి డెవాప్స్ వస్తే దెర్ విల్ బి నో యూస్. డెవాప్స్ తో పాటు ఖచ్చితంగా క్లౌడ్ నేర్చుకోవాలి. అండ్ ఓన్లీ క్లౌడ్ నేర్చుకుంటే ఓకే, దేర్ ఈస్ ఏ ఓపెనింగ్స్. ఓన్లీ క్లౌడ్ వల్ల ఓపెనింగ్స్ ఉన్నాయి, లేదా డెవాప్స్ విత్ ఓపెనింగ్స్ ఉన్న కూడా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. కానీ ఒట్టి డెవాప్స్ నేర్చుకుంటే దెర్ విల్ బి నో యూస్. Thank you, sir. My doubts are clear. Thanks. Thank you. Next, mute చేయరా కొంచెం. Yeah, next Fakhruddin. You can unmute now. Hello. Yes, hi అండి. Hi sir. Sir, నేను 2022 ఫ్రెష్. ఇప్పుడు మీరు కోడింగ్ ఇవన్నీ బేసిక్స్ అన్ని మీరే నేర్పిస్తారు సార్ స్టార్టింగ్ నుండి? ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి బేసిక్ గా డెవాప్స్ లో లైక్ మేము చూసింది ఏంటంటే 70-80% అంతా కూడా నాన్ టెక్నికల్ వాళ్ళు ఉంటారు. సో మేము స్పెషల్ గా వాళ్ళ గురించి కేర్ చేస్తాం అనమాట. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, నేను మీది అందరికీ చెప్తున్నా, నేను మీకు సబ్జెక్ట్ ఇక్కడ చెప్పట్లేదు, సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను. ఒక సబ్జెక్ట్ చెప్పడానికి నేర్పించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఏదైనా ఒక టాపిక్ అనేది వచ్చి కంప్లీట్ గా దాని గురించి అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మాత్రమే నెక్స్ట్ టాపిక్ కి నేను మీకు, అంతేగాని వాళ్ళ టాపిక్ చెప్పాను ఇది మీకు అర్థమైనా లేకపోయినా నెక్స్ట్ టాపిక్ అలా అయితే తీస్తారు. ఒకటి మీకు వచ్చేంత వరకు అది నేర్పించిన తర్వాత నెక్స్ట్ టాపిక్ కి తీసుకెళ్తాం. అదే సార్, ఇప్పుడు మన కోడింగ్ బేసిక్ కూడా తెలియదు. ఇట్లా మొత్తం స్టార్టింగ్ నుంచి మీరు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, ఇందాక చెప్పాను కదా
సో కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు అనమాట. ఇప్పుడు మనం ల్యాప్టాప్ తీసుకోవడం ఎలా, లేకపోతే సిస్టమ్ యూజ్ చేయడం ఎలా సార్? ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ లేదా కంప్యూటర్ కానీ ఖచ్చితంగా ఉండాలండి. మొబైల్ అయితే కుదరదు అనమాట. వీడియో చూసుకోవడానికి అయితే సరిపోతుంది, కానీ ప్రాక్టీస్ చేయడానికి ఖచ్చితంగా వినిడే సిస్టమ్. అవునా సార్? ఎంత రేంజ్ లో తీసుకుంటే బాగుంటుంది సార్? మినిమం i3 అన్న ఉండాలి. దానిలో 4 GB ఆఫ్ ర్యామ్ అండ్ ఇంకా 1 TB ఆఫ్ HDD కానీ లేదా 256 GB ఆఫ్ SSD ఉన్నా సరిపోయింది. అవునా సార్? అదే కొంచెం ఏమన్నా రిఫర్ చెప్పగలరా ఈ ల్యాప్టాప్ తీసుకుంటే మంచిది? బెస్ట్ ఏంటంటే డెల్ కానీ లెనోవో కానీ చూడండి. యాసర్ కానీ HP కానీ తీసుకోవద్దు. డెల్ కానీ లెనోవో కానీ. ఎస్, కొంచెం అది బాగుంటాయి అన్నమాట పర్ఫార్మెన్స్ వైజ్. అదే సార్, అదే చిన్న డౌట్. మొత్తం స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు మీరే నేర్పిస్తారు కదా? ఎస్ అండి. ముస్తఫా శ్రీనివాస్ గారు ఏమైనా చెప్పేది ఉందా ఇంకా? లేదు, మీరు క్యారీ అని చూడండి చూస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ రామ్ యూ కెన్ అన్మ్యూట్. సో ఎవరికైతే డౌట్స్ అనేవి రిజాల్వ్ అయిపోయినాయో ప్లీజ్ లోవర్ యువర్ హ్యాండ్స్. నెక్స్ట్ రామ్, ఆర్ యు దేర్? yes హలో సార్, గుడ్ మార్నింగ్. ముస్తఫా గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ముస్తఫా గారు, నేను ఎక్కువ క్వశ్చన్స్ అడగను కానీ నా క్వశ్చన్ చెప్తాను సార్. నేను 2011 గ్రాడ్యుయేట్ సార్. ఓకే. ఆఫ్టర్ దట్ నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ స్టిల్ కంటిన్యూ అవుతున్నాను. ఓకే, అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారా? అంటే అదే అయిన తర్వాత 1.5 year ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేశాను. ఓకే. సో ఆ తర్వాత 3 months or 4 months గ్యాప్ వచ్చింది. తర్వాత నేను 2014 ఫార్మాలో జాయిన్ అయ్యాను. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను స్టిల్. ఓకే. సో ఇప్పుడు నేను నా కెరియర్ ని స్విచ్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చెప్పినట్టు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ పాసిబుల్ ఆర్ నాట్? ఏదైనా పెట్టుకొని వెళ్తాను మొదట అయితే. ఓకే, సో డైరెక్ట్ అప్రోచ్ అయితే ఉండదండి. మీరు ఇంతకుముందు ఫార్మాలో అట్లా చేసింది, కానీ లాస్ట్ 2 to 3 years ఐటీ ఫీల్డ్ లోకి వచ్చి అక్కడ వర్క్ చేసినట్లు న్యూ కంపెనీకి వెళ్తే, అంటే ఫేక్ పెట్టుకొని వెళ్తే, సో దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్. అవన్నీ మీరు ఎలా వెళ్ళాలి, మీరు పాత్ చూపిస్తారు, దానికి అయ్యేటువంటిది ఏంటి ఎలా అనేది మేము చూసుకుంటాం. మొదట అయితే పాసిబిలిటీ ఉందా లేదా? పాసిబిలిటీ ఉందండి, ఖచ్చితంగా ఉంది. పాసిబిలిటీ ఉంటుందండి. ఒక్క నిమిషం, మీరు అడిగేది ఫేక్ ఎక్స్పీరియన్స్ రిలేటెడే కదా? ఎస్ సార్. ఫేక్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ మేము మీకు ఇన్ఫర్మేషన్ వరకు ఇస్తామండి. అదే మీరు ఎష్యూరెన్స్ అని నేను అనలేదు. మీరు అదే ఎందుకు చెప్పాలంటే మళ్ళీ ఇది మనీతో ముడిపడిన వ్యవహారం ఇది. మళ్ళీ మీరు ఇక్కడ ఏదైనా సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు ఎవరినో ఇచ్చారు, వాళ్ళు ఇలాగ అయిందని మమ్మల్ని అడగడానికి లేదు, అది చెప్తుంది. లేదు, అది వరకు అడగండి సార్. సో ఛాన్స్ అయితే ఉంది. 3 to 4 years అనేది మనం చూస్తారు. మరి ఇక్కడ చిన్న డౌట్, మరి నాకు పిఎఫ్ జనరేట్ అవుతుంది కదా, మరి అదేమన్నా రేపు అబ్జెక్షన్ ఏమన్నా? అది మీకు ఎక్స్పీరియన్స్ ఇచ్చే వాళ్ళే దాని మీద సజెషన్ ఇస్తారండి. మీకు దానికి మనం చెప్పేది ఏం లేదు. దానికి ఏంటంటే వాళ్ళు రకరకాల స్లాబ్స్ లో ఏదో మనీ చార్జ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, మళ్ళీ ఇలాంటివన్నీ కూడా ఏదో హ్యాండిల్ చేస్తామని కూడా ఏదో చెప్తారు వాళ్ళు. వాళ్ళకి అది వాళ్ళకి చెప్తారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే చెప్తారు. మీరు వాళ్ళని అడిగి వాళ్ళకి ఏదో చెప్తారు. ఇప్పుడు ఇది ఇలా పిఎఫ్ మెయింటైన్ చేయాలంటే ఏదో 5,000, తర్వాత ఫార్మ్ 16 రిలేటెడ్ సర్వీసెస్ కావాలంటే ఇంకొక 5,000 ఇలా ఏదో పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, సో మీకు పరిచయం చేస్తాం, కానీ ఏంటంటే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ గా జరిగే ఏ ట్రాన్సాక్షన్ కి మాకు సంబంధం లేదు. మీకు ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము, మీరు చూసుకుని చేసుకోవాలి, అంతవరకే. వన్ మోర్ క్వశ్చన్. తర్వాత మీరు సార్ అదే ముస్తఫా గారు కాదు, శ్రీనివాస్ గారు మీరు మాట్లాడేది విన్నారన్నారు. వీడియోస్ ఈవెన్ మెటీరియల్ కూడా మీరు రాసుకోవాల్సిన అంత అవసరం లేదు, నోట్స్ కూడా అవసరం లేదు అని అన్నారు కదా. మరి అంటే రేపు చెప్పే క్లాస్ మెటీరియల్ ఈ రోజు వచ్చేస్తుందా, లేకపోతే ఏ రోజు క్లాస్ లో ఫస్ట్ మీరు క్లాస్ ఉండకుండా ఒక మెటీరియల్ పట్టుకుని మీరేం చేస్తారండి? క్లాస్ రెగ్యులర్ గా వింటున్నప్పుడు నోట్స్ పట్టుకుని రాసుకోకూడదు ఎప్పుడు కూడా. ప్రాక్టికల్ గా ఇప్పుడు మీరు టీచింగ్ చేస్తున్నప్పుడు స్కూల్లో మాస్టర్ ఏం చెప్తారంటే, రే బాబు పలానా పేజ్ నెంబర్ లో పలానా పారాగ్రాఫ్ లో ఉంది, నేను చదువుతున్నాను చూడండి, మళ్ళీ ఐ కాంటాక్ట్ మిస్ అవుతుంది. అది కాదు, ఆ స్కూల్ తో కంపేర్ చేసుకోకండి. ఇక్కడ అంతా ప్రాక్టికల్ గా మేము చేసి చూపిస్తూ ఉంటాం. ఎక్కువ అంతా కూడా థియరిటికల్ గా కంటే ప్రాక్టికల్ గా ఎక్కువ ఉంటుంది మీకు. ఓకే, అది మీరు ప్రాక్టికల్ గా నేను చెప్తున్నప్పుడు మీరు ల్యాప్టాప్ లో ప్యారలల్ గా మీరు ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయకూడదు కదా. మేము చెప్పేది పూర్తిగా టాప్ టు ఎండ్ వినాలి, తర్వాత వీడియో మెటీరియల్ వచ్చిన తర్వాత అది పక్కన పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదే టైంలో మేము వీడియో రిటర్న్ మెటీరియల్ కూడా కొంత ఇమీడియట్ గా కొంత గ్యాప్ లో ఒక 1 or 2 days గ్యాప్ లోనే అట్లా మెటీరియల్ అంతా వస్తూ ఉంటుంది మీకు.
ఏ రోజు క్లాస్ మెటీరియల్ ఆ రోజు వస్తుందా, లేకపోతే వీడియో later మెటీరియల్ వస్తుందా, ఇమీడియట్ గా లేకపోతే వస్తుందండి. రిటర్న్ మెటీరియల్ డెవాప్స్ రిలేటెడ్ అంతా వచ్చేస్తుంది మీకు ఇమీడియట్ గా. కాకపోతే కొంచెం ఒక మేబీ మార్నింగ్ క్లాస్ అయితే ఈవినింగ్ కి, లేకపోతే తర్వాత రోజు అట్లా రావచ్చు అంతే. రామ్ గారు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. జనరల్ గా సపోజ్ ఇవాళ లైవ్ లో కొన్ని కమాండ్స్ చెప్పుకున్నాం అనుకోండి. ఆ కమాండ్స్ Yes, sir. వాళ్ళకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఎవ్రీథింగ్ నా దగ్గర రిటర్న్ మెటీరియల్ ఉంది. అంతవరకు నేను డౌన్లోడ్ చేసి మీకు పంపిస్తాను అనమాట. అండ్ ఇంకా నేను ఇప్పుడు మీకు షేర్ చేసి చూపించాను కదా ప్రెజెంటేషన్. ఇటువంటి ప్రెజెంటేషన్ అవును మీకు కొంచెం లేట్ గా రావచ్చు. బట్ ప్రతిరోజు సపరేట్ నోట్స్ ఉంటుంది అనమాట. ఈ ప్రెజెంటేషన్స్ కాకుండా దెర్ విల్ బి సపరేట్ నోట్స్ ఫర్ ఎవ్రీ క్లాస్. ఆ క్లాస్ కి జరిగిన నోట్స్ నేనే ప్రిపేర్ చేసి మీకు పంపిస్తూ ఉంటాను. సో మీరు గ్రూప్ లో పెట్టేస్తూ ఉంటారు, దాన్ని మేము డౌన్లోడ్ చేసుకుని దాన్ని చూసుకుంటాం. అదైనా డౌన్లోడ్ అవుతుంది సార్, అది కూడా డౌన్లోడ్ అవుదా? డౌన్లోడ్ అయిద్దండి, అది డౌన్లోడ్ అయింది. నేను ఇచ్చే మెటీరియల్ డౌన్లోడ్ అయింది. శ్రీనివాస్ గారు ఇచ్చే మెటీరియల్ ఏదైతే ఉందో అది మీకు డౌన్లోడ్ అవ్వదు అనమాట. అది బ్లాక్ కంటెంట్ లో ఉంటుంది. ఇదైతే కమాండ్స్ కానీ లేకపోతే మనం రాసే ప్లే బుక్స్, పైప్ లైన్స్ అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. అంటే ఓవరాల్ గా మీరు చెప్పేది ఏముందంటే, ఇవన్నీ తర్వాత విషయం, ముందైతే సబ్జెక్ట్ అనేది వచ్చిందంటే దానికి రకరకాల దారులు అయితే ఉంటాయండి, ఎవడో వెళ్ళే దారిని వాడు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అలా ఏమీ కాదు. జనరల్ గా ఏంటంటే మేము థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటంటే ప్రాక్టికల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. ఎందుకంటే బయట వాళ్ళలాగా బట్టిచ్చి అలా చెప్పకుండా ఏం చేస్తామంటే ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే దాని ప్రకారంగా మీరే ఓన్ డెఫినేషన్స్ రాసుకోవచ్చు కదా, మీరే ఓన్ బ్లాగ్స్ రాయొచ్చు కదా. మేము స్టూడెంట్స్ కి బ్లాగ్స్ అనేవి మీరు రాస్తూ ఉంటే సో అది మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట ఫ్యూచర్ లో. అండ్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే ఇప్పుడు మీరు చెప్పిన డెమో కూడా చాలా బాగుంది. అసలు నాకు జీరో నాలెడ్జ్. యాక్చువల్ నన్ను టెస్టింగ్ సైడ్ వెళ్దారనుకుంటే మా వదిన గారు ఈ వీడియో నాకు షేర్ చేసి యూ షుడ్ అటెండ్ అండ్ టేక్ క్లాస్ అని చెప్పింది ఆమె, మా వదిన గారు. దానికోసం నేను అటెండ్ అయ్యాను. బట్ ఏంటంటే మీరు ఇన్ఫినిటీలోనే చాలా అర్థమయ్యేలా చెప్పారు సార్. అంటే డెవలప్స్ అంటే ఏంటి, డెవలప్మెంట్, ఆపరేషన్, దాంట్లో ద ప్లాన్, కోడింగ్, డిస్కషన్, సంథింగ్ చాలా బాగా చెప్పారు. సో ఏదైనా సరే మీరు చెప్పిన దాని ప్రకారం మేమైతే ఫాలో అవడానికి విల్లింగ్ గా ఉన్నాం సార్. ఈ రోజు కాదు, 3 months 3 months డ్యూరేషన్ అనేది కాదు. ఒకవేళ అంటిల్ అండ్ అన్లెస్ 1 year వరకు కూడా ట్రావెల్ చేయాలన్నా చేయగలుగుతాం. మాకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ లో మొత్తం అంతా నేర్పిస్తారా? ఖచ్చితంగా నేర్పిస్తామండి. సబ్జెక్ట్ ఓరియంటేషన్ లో మీకు సిలబస్ లో ఎంత అయితే ఉందో సిలబస్ లో ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడానికి మేము ట్రై చేస్తాం. మేము ఇప్పటి వరకు చెప్పిన బ్రాచెస్ లో ప్రతి బ్యాచ్ కి కూడా సిలబస్ కంటే ఎక్కువే చెప్తాం. సో మేమైతే నేర్పిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, మొదటిగా అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను. యాక్చువల్ గా మీకోసం మీరు 2 నిమిషాల్లో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రజెంట్ ఏం చేస్తున్నారు అది ఒకసారి చెప్పరా? అంటే చాలా మంది కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు, లేదు నా కోసం అయితే. అంటే ఆన్లైన్ క్లాసెస్ లో చెప్తాను. అలా అని కాదు సార్. అంటే ఇప్పుడు మాకు ఏమనిపిస్తుందంటే, ముస్తఫా గారు ఉన్నారు, ముస్తఫా గారు ఆయన గ్రాడ్యుయేషన్ ఈ టైంలో కంప్లీట్ అయింది, ఈయన ఫ్రెషర్ గా జాయిన్ అయ్యారు. నాకు ఈ రోజు ఈయన కెరీర్ వెళ్తే ఈ రోజు ఈయన ఒక మెంటర్ గా ఉన్నారు. ఓకే, మనం కూడా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే ఇమీడియట్ గా కాకపోయినా 5 years తర్వాత లేదంటే 6 years తర్వాత సరే మనం కూడా చేసుకోవచ్చు. జాబ్ లోకి వెళ్ళి జాబే చేయాలని లేదు. సబ్జెక్ట్ అనేది దీని మీద కన్నా మనకు కనుక గ్రిప్ వచ్చిందంటే ఆటోమేటిక్ మనం కూడా చేసుకోవచ్చు కదా ఉంటుంది కదా. సారీ, అది నేను అడగకూడదు అనుకుంటా. అలా ఏం కాదు, ఎవరికి ఉండాల్సిన క్యూరియాసిటీ వాళ్ళకి ఉంటుంది. కాకపోతే ఏంటంటే డెమోస్ లో మా ఇన్ఫర్మేషన్ మేము లీక్ చేయకూడదు అనమాట. తర్వాత అది మాకు అఫీషియల్ మీ ఇన్ఫర్మేషన్ కాదు సార్. మీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2011 గ్రాడ్యుయేట్ అయినా, నేను ఒక ఫార్మా కంపెనీ అని చెప్పా, ఏ కంపెనీ అని మీకు చెప్పలేదు. సో మీరు కూడా ఏంటంటే, నేను పలానప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, నేను ఇలా జాయిన్ అయ్యాను, ఈ రోజు మీరు చెప్తున్నారు అంటే ఎంతో మందిని ఫేస్ చేసి కానీ లేకపోతే ఎదుర్కొని కానీ మీరు ఈ రోజు చెప్తాను అనే ఆ స్టేజ్ కి రాలేరు. ఎందుకంటే చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతారు. మీరు స్కిప్ చేయడానికి ఛాన్స్ ఉండదు, మేనేజబుల్ కాదు. ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా మీరు ఆన్సర్ చెప్పే తీరాలి. సో ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి మీరు ఈ రోజు ఆ పొజిషన్ లో ఉన్నారు. అందుకోసం అసలు మీరు ఎవరు అంటే, నీ పర్సనల్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఆస్కింగ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఓకే, సారా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందా? సార్ ఎలా చెప్తున్నారా? సార్ ఎవరు చెప్పినా ఎక్స్పీరియన్సెస్ డజంట్ మ్యాటర్ సార్, సబ్జెక్టే కావాలి. బట్ ఏంటంటే ఈ సారా మనం నేర్చుకుంటుందా ఆయన ఓకే అని ఆ క్యూరియాసిటీ కోసం మిమ్మల్ని అడిగాను అంతే. ఓకే, సో మీరు అడగడంలో తప్పేం లేదు. ఎందుకంటే ప్రతి డెమోలో మాకు ఇలాంటివి కామనే. కాకపోతే ఏంటంటే నేను నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పగలను, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ డెమోస్ లో చెప్పకూడదండి. బికాస్ ఆఫ్ ఎథిక్స్. ఎందుకంటే అది రేపు మా కంపెనీలో ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని టీచింగ్ అయితే ఫ్రమ్ ది లాస్ట్ 2 years నుంచి మేము టీచింగ్ ఈ డెవాప్స్ లో టీచ్ చేస్తున్నాము. అండ్ టిల్ నౌ 45 బ్యాచెస్ కంప్లీట్ చేసాము ఓన్లీ ఇన్ ద డెవాప్స్. గ్రేట్, కంగ్రాచులేషన్స్ సార్. థాంక్స్. 46th సార్ ఇది? ఇది 46th బ్యాచ్ అవబోతుంది. అంటే అందరూ ఏంటంటే మిమ్మల్ని అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్ ఏంటంటే, నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది, లేకపోతే నేను ఫేక్ ఎట్టుకోవచ్చు, ఇవి కూడా. బట్ నేనేం అడుగుతున్నాను, నేను ఎందుకు మెంటర్ కాకూడదు?
నేను ఎందుకు నేర్చుకోకూడదు అంతే. ఇప్పుడు మీ దగ్గర 2 years నేర్చుకుంటాను సార్, నేను 3rd year నేను కూడా మీతో పాటు చెప్పే విధంగా ఉండాలి. ఖచ్చితంగా అండి. కాకపోతే ఏంటంటే దానికి సబ్జెక్ట్ తో పాటు ట్రబుల్ షూటింగ్ అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే సో యూ విల్ బి. ఏదైనా ఇప్పుడు ముస్తఫా సార్ మీరే కదా, ముస్తఫా గారు ఉన్నారు, నాగరాజు గారా, శ్రీనివాస్ గారా? శ్రీనివాస్ గారు. సార్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. వీళ్ళ డైరెక్షన్ ప్రకారం మూవ్ అవుతాం కదా సార్. అవునండి. సో మీరు ఇంత ట్రాఫిక్ ని మీరు హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఖచ్చితంగా మినిమం 3 to 4 years అయితే మీరు ఖచ్చితంగా వర్క్ చేసి ఉండాలి. సో అప్పుడు ఎవరు ఎటువంటి డౌట్స్ అడిగినా టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా అప్పుడు మీరు అందరి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ. మరి ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళకి కనిపించేలా గ్రూప్ క్రియేట్ చేశారు సార్? అంటే అందరికీ కలిపి ఒక గ్రూప్ ఉండదా? అంటే ఇప్పుడు 251 ఎంతో జాయినింగ్ చూసాను నేను పార్టిసిపేట్స్. అందరికీ అలా లేకుండా జస్ట్ ఎవరికాడికి, ఇప్పుడు నా దాంట్లో మీరు తప్పితే సార్ తప్పితే ఇంకెవరు అడ్మిన్ లేరు, ఇద్దరికే చూపిస్తుంది వాట్సాప్ గ్రూప్ లో. అవును. అంటే ఇప్పుడు మొత్తం అందరికీ కలిపి ఒక గ్రూప్ ఉండదా సార్? అది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఉంటుందండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారో, ఈ రోజు ఉదయం మీరు చెప్పిన క్లాసు గ్రూప్ లో యాక్టివ్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, మేము గ్రూప్ లో డిస్కషన్ చేసుకోవచ్చా సార్? అంటే ఈ రోజు చెప్పిన గ్రూప్ ఇది క్లాస్ ఇది కదా, నాకు ఇది అర్థం కాలేదు, కొద్దిగా ఎవరైనా హెల్ప్ చేయండి అని అంటే నేను అడిగే ప్రశ్న ప్రకారం వాళ్ళు కూడా మైండ్. రామ్, లెట్ మీ ఇంటర్ఫియర్ హియర్. మీకు ఇంతకు ముందర ఉన్న గ్రూప్స్ అందరూ కూడా జనరల్ గా అందరూ వస్తారు అందులోకి. ఓకే, వన్స్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక డిస్కషన్ ఫోరం ఇస్తాం మేము టెలిగ్రామ్ లో. ఓకే, అక్కడ మీరు మీతో పాటు జాయిన్ అయిన అందరు స్టూడెంట్స్ అక్కడ ఉంటారు. ఓకే, ట్రైనర్స్, యాజ్ ఎన్ అడ్మిన్ నేను, ట్రైనర్స్ అండ్ ఆల్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ హూ పేడ్ ద ఫీ. ఓకే, ఇంతకు ముందు మీరు ఉన్నది నేను ఎందుకు చేయలేదు అంటే దానికి రకరకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. నేను వాట్సాప్ లో ఇవ్వనండి. ఎందుకు ఇవ్వను అంటే వాట్సాప్ లో అందరి నంబర్స్ డైరెక్ట్ గా డిస్ప్లే అవుతూ ఉంటాయి. కొంతమంది అనవసర పనులు చాలా చేస్తున్నారు. నాకు ఇంతకు ముందర కంప్లైంట్స్ వస్తే నేను కొంతమందిని ఫీజు పే చేసిన వాళ్ళని కూడా టెర్మినేట్ చేసింది ఉంది. ఓకే, అందుకని చెప్పి నేను వాట్సాప్ లో ఇవ్వను. టెలిగ్రామ్ లో ఎందుకు ఇస్తానంటే ఒక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ, ఇమీడియట్ గా పర్సన్ ఎవరో తెలియదు. ఓకే, అందుకని చెప్పి ఇస్తాను అనమాట. అక్కడ కూడా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వార్నింగ్స్ ఇచ్చిన ఉన్నాయి. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్తున్నానండి, మీకు డిస్కషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు డిస్కషన్ తర్వాత జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కి మీకు టెలిగ్రామ్ లో గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. మీరు అందరూ మీ ఒరిజినల్ నేమ్ తోటే దాంట్లో కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే టెలిగ్రామ్ లో డిఫరెంట్ నేమ్స్ తోటి కనెక్ట్ అవుతూ ఉంటారు. MS ధోని ఇలాంటివి ఏవో పెడుతూ ఉంటారు. ఓకే, కనుకేంటంటే కరెక్ట్ నేమ్ తోటే ఉండండి అందరూ కూడా. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఎవరికి కూడా వేరే పార్టిసిపెంట్స్ తోటి పర్సనల్ చాట్స్ చేసే రైట్స్ లేవండి. అంటిల్ అన్లెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మా వరకు రానంత వరకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎవరైనా సరే పర్సనల్ గా నాకు చాటింగ్ చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళని టెర్మినేట్ చేసేస్తాము. ఈవెన్ ఫీజు పే చేసినా టెర్మినేట్ చేస్తాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మీకు 1 రూపీ కూడా రిఫండ్ అయితే రాదు. మీకు ఎవ్వరికి కూడా పక్క వాళ్ళతోటి అందులో పర్టికులర్ గా అమ్మాయిలతోటి చాట్ చేస్తారు, గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ పెడుతూ ఉంటారు. వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నారు, ఊరికనే ఎందుకు పెడతారు ఇట్లాగా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. అట్లా చేస్తే నేను ఇమీడియట్ గా తీసేస్తాను, 1 రూపాయి కూడా ఫీ ఇవ్వను నేను అన్నమాట. ఓకే, అది మీకు చెప్పట్లేదు రామ్, మీరు అన్మ్యూట్ లో ఉన్నారు కనుక మీరు నేను అందరికీ చెప్తున్నా. ఓకే, ఎవరు కూడా అంతే, అది చెప్తున్నాను నేను. ఎవరు కూడా అనవసరంగా ఎవరితోటి డిస్కషన్స్ పెట్టుకోకండి. అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే డౌట్స్ వస్తే క్లాస్ లో అడగాలి, డిస్కషన్ ఫోరం లో చాటింగ్ చేయాలి తప్ప కాల్స్ లో ట్రైనర్స్ తోటి కానీ మీకు ఏదైనా ఇన్ కేస్ ఏదైనా వీడియో ప్లే అవ్వట్లేదు అలాంటివి అయితే నన్ను అడగొచ్చు, నో ప్రాబ్లం. బట్ టెక్నికల్ రిలేటెడ్ డౌట్స్ ఓన్లీ చాటింగ్ త్రూ మాత్రమే ఉంటుంది, లేకపోతే క్లాస్ లో అడగాలి. ట్రైనర్స్ కి కాల్ చేసి అట్లాంటివి ఏమీ అడగద్దు. కొంతమంది టెలిగ్రామ్ లో కాల్స్ చేసి అట్లా చేస్తున్నారు, ట్రైనర్స్ అన్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాంటి ఆప్షన్ లేదు మీకు. మేము 1 year వరకు మేము ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంతా ఇస్తూ ఉంటాం. మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కాల్ చేసి అడగొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, కాకపోతే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఎప్పుడు కూడా మీరు చాటింగ్ లోనే చేయాలి, లేకపోతే క్లాస్ లో అడగాలి, అంతవరకు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మీ డెమో కానీ మొత్తం అంతా చాలా బాగా చెప్పారు. నాకు రేపు కూడా విన్న తర్వాత ఫీ అది ఎప్పుడు చేయాలి ఏంటనే చెప్పిన దాని ప్రకారం నేను జాయిన్ అవుతాను. ఏంటంటే ఇవాళ రేపు క్లాసెస్ అయిపోయిన తర్వాత సాటర్డే సండే ఆఫ్టర్నూన్ ఒక ఇండక్షన్ క్లాస్ ఉంటుందండి పే చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా. ఓకే, అది ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ పేడ్. ఓకే, పే చేసిన వాళ్ళందరికీ సండే ఆఫ్టర్నూన్ ఉంటుంది. నేను ఆ లింక్ వాళ్ళందరికీ పర్సనల్ గా షేర్ చేస్తాను. ఎప్పుడైనా క్లాస్ మిస్ అయినా సరే మనం వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఏమైనా డౌట్ వచ్చినా సరే మీరు కాల్ చేయగలరు. కానీ
గ్రూప్ లో డిస్కషన్ డెమోలో చేసుకోవచ్చు. మీరు వీడియో చిన్న చిన్న స్నిప్పెట్స్ అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే స్క్రీన్ షాట్స్ తీసి చేసి క్లారిఫికేషన్ అడగొచ్చు, ఏదైనా చేయొచ్చు. మరి మీరు ఇందాడ నా ముందు మాట్లాడిన అబ్బాయికి డెల్లోను హెచ్పి అదే ఇంకోటి ఏదో లెనోవో ఏదో చెప్పారు. ప్రజెంట్ ఐఎమ్ యూజింగ్ హెచ్పి మరి ల్యాప్టాప్ పర్వాలేదు కదా లెర్నింగ్ పర్పస్ లో. ఏదైనా అదేంటంటే నేను నార్మల్ గా చెప్పాను అనమాట, మీరు హెచ్పి యూజ్ చేయండి, ఏదైనా యూజ్ చేయండి. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే నేను డెల్ లెనోవో యూజ్ చేస్తాను కాబట్టి తనకు అది సజెస్ట్ చేశాను, అంతేగాని మిమ్మల్ని అది వాడద్దు అని నేను చెప్పలేదే. సో ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ వాళ్ళు. సో మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ చాలా హ్యాండ్ రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏంటంటే చాట్ బాక్స్ లో పింగ్ చేయండి, ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే చాట్ బాక్స్ లో పింగ్ చేయండి, మేము ర్యాండమ్ గా రిప్లైస్ ఇస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ షౌకత్, యూ కెన్ ఆస్క్ మీ నౌ. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది విండోస్ అడ్మిన్ గా. నేను ఇప్పుడు క్లౌడ్ అజూర్ నేర్చుకున్నాను. సో అజూర్ అడ్మిన్ AJ 104 దీని మీద మూవ్ అవుదాం అనుకున్నా. సో బట్ ఇప్పుడు AWS జాయిన్ అయ్యా డెవాప్స్. ఇది ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టుకోవచ్చు సార్? నేను ఇప్పుడు వేరే కంపెనీ మూవ్ అయితే 5 years పెట్టుకోవచ్చా, లేకపోతే 3 years 2 years అలా పెట్టుకున్నాను? 3 వరకు పెట్టుకోవచ్చు, అది కూడా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకొని ఉంటే. సో ఒకవేళ మీరు కంప్లీట్ గా 5 పెట్టుకోవాలి అనుకుంటే చెప్పండి. హలో, ఇది ఇందాక ఒక టూల్ గురించి చెప్పేసి స్ప్లంక్ అండ్ నెగో సంథింగ్ పేరు ఉంది టెస్ట్ లో, మానిటరింగ్ ఏదో టూల్. సార్ అది ఆ టూల్ అన్ని కంపెనీస్ ఎక్కువ స్ప్లంక్ యూజ్ చేస్తారని నా నాలెడ్జ్ ప్రకారం తెలిసింది. బట్ అలా ఏం లేదండి, టూల్ అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క టూల్ యూజ్ చేస్తారనమాట మానిటరింగ్ కి. బట్ మోస్ట్లీ ఏంటంటే నాగ్యూస్ ఎక్కువ యూజ్ చేస్తుంది స్ప్లంక్ అన్నా కూడా. మేము ఇప్పటి వరకు వాడిన ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా మేము నాగ్యూస్ యూజ్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ స్ప్లంక్. సార్ ఇది SQL డేటాబేస్ కూడా చెప్తున్నారు కదా సార్ దీంట్లో? SQL డేటాబేస్ ఫ్రీగా ఉంటుంది అనమాట, అది కాంప్లిమెంటరీ. whoever registered the course, it is complimentary to them. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ హలో, హాయ్ అండి. MySQL రిలేటెడ్ గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, MySQL కి ఈ కోర్స్ కి సంబంధం లేదండి. ఇది దీని కోర్స్ కంటెంట్ ప్రకారం ఇది వెళ్ళిపోతుంది. మేము MySQL కి ఏం చేస్తామంటే, మిమ్మల్ని ఈ బ్యాచ్ లో అయితే ఈ బ్యాచ్ లో, లేకపోతే ఏదో ఒక బ్యాచ్ లో ప్రీవియస్ బ్యాచ్ టైమింగ్స్ లో కానీ, అది మార్నింగే కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఎప్పుడైతే అప్పుడు, లేకపోతే ఒక వీకెండ్స్ కొన్ని, అది ఆ టైంని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. అది ఒక 7 to 10 క్లాసెస్ వరకు జరుగుతాయి. అందులో మిమ్మల్ని అందరినీ జాయిన్ చేసి మీకు అక్కడ MySQL చెప్తాం. ఇదే టైంలో ఉంటుందని ఉండదు. అయితే ఈ టైము, లేకపోతే ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు కనుక ఎండింగ్ వస్తే వాళ్ళకి ఎలాగో చెప్పాలి కనుక వాళ్ళతో మిమ్మల్ని కలిపి చెప్పడము, అట్లా ఏదో ఒకటి ప్లాన్ చేసి చెప్తాం. అది ఆ టైంని బట్టి డిసైడ్ అవుతుంది అది. ఓకే ముస్తఫా, ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో అడగండి ఒకసారి. అందరికీ అన్మ్యూట్. ఈ MySQL ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ మీ ఇన్ ద చాట్ బాక్స్, విల్ రిప్లై టు. నెక్స్ట్ మణికంఠ, యూ కెన్ అన్మ్యూట్ నౌ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా పేరు మణికంఠ అండి. నేను 2060లో BSc కంప్యూటర్స్ కంప్లీట్ చేశానండి. ఓకే. ప్రజెంట్ స్విగ్గీ డెలివరీ చేస్తున్నానండి. ప్రజెంట్ ఫేక్ పెడుతున్నారు, 3 years పెడుతున్నారు. మరి ఇంకో 3 years కవర్ చేయగలంటారా? సో అంటే అది మీరు ప్రాక్టీస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మేము మీకు ఒకటే చెప్తాం, ఇంతకు ముందు మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు 1 year పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 2 years పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 3 years పెట్టుకొని కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అనమాట. వితౌట్ ప్రాక్సీ చెప్తున్నాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ కమిటెడ్ టు లెర్న్. మీరు ఎంత వరకు కమిటెడ్ నేర్చుకోవడానికి అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. బట్ మేము ఇచ్చే కంటెంట్ అయితే 3 years వాళ్ళకి సరిపోయింది. ఓకే సార్. మనకి ఇప్పుడు మా డిగ్రీలో C, జావా, DBMS ఇవి ఉన్నాయండి. అవి ప్రజెంట్ అయితే ఐడియా లేవు. మీరు దాంట్లో సర్టిఫికెట్ రిలేషన్ మామూలుగా ఉన్నాయని మెన్షన్ చేస్తున్నారు, పర్లేదు కదండి? ఇవి మాకైతే ఐడియా లేదు. లేదండి, మీరు ఏంటంటే ప్రీవియస్ ఉన్న లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తారులే కానీ జావా, DBMS ఇవి ఏం చూడరు అనమాట. లాస్ట్ కంపెనీలో ఏ వర్క్ చేశారు, ఏ ప్రాజెక్ట్ చేశారు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీకు ఎంత నాలెడ్జ్ దానిలో ఉంది అని మాత్రమే చూస్తారు.
అంతేగాని మనం అంతకుముందు చేసిన ఆ సర్టిఫికేట్లు అవి మనకి యూజ్ అవ్వవు జావాలో కానీ డిబిఎంఎస్లో కానీ. ఓకే సార్. ఇప్పుడు ఒక ఫ్రెషర్‌గా వెళ్ళినప్పుడు ఫ్రెషర్‌గా వెళ్ళినప్పుడు పెట్టి ముందుకెళ్తాం కదండీ. అవును. ఫ్రెషర్‌గా వెళ్ళినప్పుడు వాళ్ళకో ప్రెషర్ ఉంటది. 3 ఇయర్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకో ప్రెషర్ ఉంటది. అంతే కదా. మనకి 3 ఇయర్స్ పెట్టినప్పుడు నేను అది కవర్ చేయగలను అంటారా? అదే కంప్లీట్‌గా చెప్తున్నా. నేర్చుకున్నప్పుడు. ఇయర్స్ వరకు మీరైతే సర్వే అవ్వచ్చు. మీరు ఎంత వర్క్ ఇచ్చినా మీరు చేయొచ్చు అనమాట. అది సార్. అంటే ఫ్రెషర్‌గా ప్రెషర్ అనేది పర్లేదు కదండీ. మేము రికమెండ్ చేసేది కూడా 3 ఇయర్స్ వరకే అని చెప్పి మేము రికమెండ్ చేస్తాం. కొంతమంది వాళ్ళ కాన్ఫిడెన్స్ తోటి ఎక్కువ పెట్టుకుని కూడా వెళ్తూ ఉంటారు. ఈ కోర్స్ 4 పెట్టుకుని ఇదే కోర్స్ చేసి 4.5 పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మేము రికమెండ్ చేసేది ఎప్పుడు కూడా 3 ఇయర్స్‌కే రికమెండ్ చేస్తాం. ఎందుకంటే అది 3 ఇయర్స్ అనేది ఎట్లా అంటే అది మరీ హై లెవెల్ కాదు, ఇటు లో లెవెల్ కాదు అన్నట్టు ఉంటుంది. ఇంకా లెవెల్ పెరిగే కొద్దీ ఎట్లా అంటే మీరు జస్ట్ వర్క్ చేయడమే కాదు, సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఇష్యూస్ వచ్చినప్పుడు. అందుకని అవును సార్. ఏంటంటే మరీ ఇబ్బంది పడకుండా ఉంటారని మేము ఇట్లా చెప్తామన్నమాట. ఖచ్చితంగా 3 ఇయర్స్ వరకు సెట్ అవుతుంది. కాకపోతే కండిషన్స్ అప్లై. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి తీరాలి. డైలీ ఓకే సార్. అట్‌లీస్ట్ 3 అవర్స్ ఇన్ ఎ డే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు గ్యారంటీ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సార్ మండే టు ఫ్రైడే వరకు క్లాసులు ఉంటాయి కదా! మార్నింగ్ 7-8 అంతే కదండీ? అవునండి. వీక్డేస్ మాత్రమే. సార్ ఇప్పుడు డెవలప్స్, క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ కంప్లీట్‌గా 3 ఫుల్ పేజ్‌గా కంప్లీట్ అయిపోద్దండి. మేము కోర్స్ కంటెంట్ పెట్టాం, చూసారా మీరు? చూసాను సార్. దాంట్లో అక్కడ మై మీరు చూస్తే ఏడబ్ల్యూఎస్ అనేది మన కోర్స్‌లో 40% ఉంటుంది. ఓకే. మొత్తం కోర్స్‌లో రిమైనింగ్ అంతా డెవాప్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ కాన్సంట్రేషన్ అంతా డెవాప్స్ మీకు. ఏడబ్ల్యూఎస్ అండ్ లైనక్స్ అనేవి ఎంతవరకు అంటే ఈ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి వెళ్ళే వాళ్ళకి కూడా సెట్ అయ్యేలాగా. ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎంత డెవాప్స్ కావాలి, ఎంత ఏడబ్ల్యూఎస్ కావాలి అన్నంత వరకు మేము చెబుతాం. ఓకే. ఓకే. కాదు మొత్తం సార్ నాకు ఏడబ్ల్యూఎస్ కూడా ఇదే లెవెల్‌లో కావాలంటే మీరు కోర్స్ ఆ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ చేయాల్సొస్తుందన్నమాట. ఇందులో మేము 10 సర్వీసెస్ వరకు కవర్ చేస్తాము. అది మీకు ఎనఫ్. అంతకు మించి మీకు అవసరం ఉండదు. ఓకే. కాదు కొంతమందేంటంటే నాకు ఏడబ్ల్యూఎస్ కూడా మొత్తం కావాలంటూ ఉంటారు. అలాంటి వాళ్ళేంటంటే కంప్లీట్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇందులో సార్ ఇప్పుడు కోడింగ్స్ వచ్చేసి సిఈ ఒకసారి పాపులర్ అయింది. సి ప్లస్ ఇప్పుడు పైథాన్ ప్రెజెంట్ లీడింగ్‌లో ఉంది కదా సార్! అలాగే మనకి డెవాప్స్‌లో కూడా ప్రెజెంట్ ఫ్యూచర్‌లో బానే ఉందండి డెవాప్స్. బానే ఇప్పుడు ఉంటదంటారా? డెవాప్స్ సో జనరల్‌గా సి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి దానికి ఇప్పుడు పైథాన్ అనేది కొంచెం ట్రెండింగ్‌లో ఉంది. కానీ ఇక్కడ డెవాప్స్ ఏం చెప్పాను అది ఒక టూలో లేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు కదా! అది కంబైన్డ్ ఆఫ్ దాని లోపల ఉండే టూల్స్ మారొచ్చు. లైక్ ఇప్పుడు టూల్స్‌లో కొన్ని మారుతూ ఉంటాయండి. ఎప్పటికప్పుడు డెవలప్‌మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కొత్త ఇన్వెన్షన్స్ వస్తూ ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు వాటిని నేర్చుకుంటూ ఉండాలి అంతే. డెవాప్స్ ఈస్ ఎ కాన్సెప్ట్ మనకి ముస్తఫా ఓకే. చెప్పినట్టుగా. దాన్ని ఇంప్లిమెంట్ ఓకే. చేయడానికి మనకి డిఫరెంట్ టూల్స్ ఉంటూ ఉంటాయి. ఇవాళ జెంకిన్స్ ఉంది, రేపు జెంకిన్స్ ఉండకపోవచ్చు. దానికంటే బెటర్ రావచ్చు. మనం ఇవాళ దీంతో స్టార్ట్ అయినా రేపటి రోజున అవి వచ్చినప్పుడు మనం ఆ ఓన్‌గా అర్థం చేసుకునే కెపాసిటీ మనకుండాలి. లేకపోతే ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అంతే తప్ప ఇదే టూల్స్ తోటి ఇంకో 10 ఇయర్స్ తర్వాత కూడా నేను సర్వైవ్ అవ్వాలంటే అయ్యే పని కాదు. ఒక 3 ఇయర్ ఓకే. ఐటీలో ఎప్పుడైనా సరే ఒక 3 ఇయర్స్ తర్వాత ఇవాళ ఉన్నది ఉండదండి. మారిపోతూ ఓకే ఉంటుంది. సార్. ఓకేనా? ఓకే. అందుకని ఏంటంటే మనం అన్ని విషయాల్లోనూ రెడీగా ఉండాలి. ఒకటే ఓకే. లైఫ్ టైమ్ అయితే నడవదు ఎప్పుడు కూడా. ఓకే. ఇన్ కేస్ న్యూ టూల్ వచ్చినప్పుడు మనకి మీరు గైడ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటదండి? అప్పుడు కోర్స్‌లో మేము అది యాడ్ చేస్తే మీరు ఆ కోర్స్‌లో జాయిన్ అయితే ఉంటుంది. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ థింగ్ ఇప్పుడు 9,000 పేమెంట్ క్రెడిట్ కార్డ్ ఉంది. ఈఎంఐ ద్వారా ఏమైనా 2 ఈఎంఐలు కాకుండా 12 ఈఎంఐ అటువంటి ఏమైనా ఉంటదండి? మా దగ్గర అలాంటివి ఉండవండి. 5,000 ప్లస్ 5,000 అట్ ఎ టైమ్ 9,000 అంతే కదండీ? అవును. అంతే. థాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? థాంక్ యూ. యాహ్! థాంక్ యూ అండి. హ్మ్. నెక్స్ట్ ఫణేంద్ర. యూ కెన్ అన్మ్యూట్ నౌ. ఫణేంద్ర ఆర్ యూ దేర్? ఓకే. నెక్స్ట్‌కెళ్ళిపోండి ముస్తఫా. నెక్స్ట్ రాజా. హాయ్ హలో. రాజా. యెస్ రాజా హాయ్ సార్. గుడ్ మార్నింగ్. హలో. సార్ ఇప్పుడు అప్లికేషన్ సర్వర్స్ టామ్‌క్యాట్ గాని, ఎంజినిక్స్ గాని ఏమన్నా చెప్తారా సార్ మీరు? వెబ్ సర్వర్స్‌లో మనకి ఇక్కడ టామ్‌క్యాట్ యూజ్ చేస్తాం, అపాచీ ఎంజినిక్స్ యూజ్ చేస్తాం, హెచ్‌టిడిపిడి వాడతాం. 3 వాడతాం. ఓకే. ఓకే. తర్వాత ఇప్పుడు టెరాఫార్మ్ ఉంది కదా సార్.
ఎక్స్ప్లెయిన్ చేయగలం దీని గురించి వాడుతున్నది. అలాగే డాకర్ వాడుతున్నాం కదా, మళ్ళీ కుబర్నెటిస్ అనేది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? జనరల్ గా ఏంటంటే మనం డాకర్ లో అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేయడానికి వాడతాం అనమాట. దానిలో మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, లైక్ ఆటో స్కేలింగ్ ఉండదు దానిలో, ఇంకా జియో ఇట్లా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ని ఓవర్కమ్ చేసుకోవడానికి, అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ కుబర్నెటిస్ అనమాట. ఓకే, అంటే ఒక ప్రాజెక్ట్ లో రెండు వాడాల్సి వస్తుంది సార్, డాకర్ కుబర్నెటిస్ రెండు. లేకపోతే లైక్ ఇండివిడువల్ గానే వాడుకోవచ్చు. సో ఏంటంటే రెండు వాడతారు. అంటే టెరాఫార్మ్ గురించి సార్? టెరాఫార్మ్ వచ్చేసరికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, అంటే ఇందాక చెప్పాను కదా సర్వర్స్ లో కోడ్ అప్లోడ్ చేస్తాము అదంతా కూడా. సో అలా సర్వర్స్ క్రియేట్ చేయడానికి అండ్ ఇంకా ఆర్డిఎస్ డేటాబేసెస్ క్రియేట్ చేయడానికి వీటి కోసం మనం టెరాఫార్మ్ అనేది వాడతాం అనమాట. ఓకే ఓకే సార్, అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లో ఈ 10 టాపిక్స్ సరిపోతాయి సార్? ఇంకా సరిపోతాయండి, ఇవి మోర్ దెన్ ఎనఫ్. బేసిక్ గా మనం ఇక్కడ ఇంత నేర్చుకుంటాం కానీ రియల్ టైమ్ లో ఇన్ని వాడడం. మెయిన్ ఎక్కువ S3 మీద నడుస్తూ ఉంటుందండి మీకు. EC2 S3 మెయిన్ నడుస్తూ ఉంటాయి. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే మీరు బేసిక్ మిగిలిన కూడా తెలుసుకు తీరాలి అని చెప్పి. అంటే IAM లో ఎందుకు అసలు రోల్స్ ఇవన్నీ ఎందుకు జనరేట్ చేస్తాం, ఇవన్నీ కూడా మా ఉద్దేశం ప్రకారం మీరు ఖచ్చితంగా ఎందుకంటే ట్రబుల్ షూటింగ్ వచ్చేసరికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే వీటి మీద అట్లీస్ట్ మనకు ఒక అవగాహన ఉండాలన్నమాట. సో అందుకని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం మేము. ఓకే, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ సాయి దినేష్. హలో, హాయ్ దినేష్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నాది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి MBA HR సార్. రీసెంట్లీ పాస్ అవుట్ 2022. ఓకే. నేను డెవాప్స్కి వచ్చేసి ఎంతవరకు సెట్ అవుతాను అనేది కన్ఫర్మేషన్ చేసుకుని అడిగాను సార్. ఓకే, సో డెవాప్స్ కి సెట్ అవుతారు అంటే ఈ పర్టికులర్ స్ట్రీమ్ వాళ్ళే సెట్ అవుతారు అని చెప్పేసి ఉండదండి. జనరల్ గా మీరు వేరే టెక్నాలజీస్ అంటే డేటా సైన్స్ కానీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉంటేనే వాళ్ళు దాన్ని నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే దాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆ బేసిక్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ ప్రతి స్ట్రీమ్ వాళ్ళు నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. దీనికి ఎటువంటి ప్రీ రిక్విజైట్స్ ఉండవు. ఫస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మీరు ఇక్కడ నేర్చుకుంటారు కాబట్టి ఎనీవన్ ఆర్ అలౌడ్ టు లెర్న్. నాది డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి BSc కంప్యూటర్ సార్ నాది 2020. ఒకవేళ నేను ఈ MBA హైట్ చేసుకుని BSc బ్యాక్గ్రౌండ్ మీద అయినా వెళ్ళొచ్చు కదా? 2020 అంటున్నారు కాబట్టి సో ఈ 2 years లో ఏం చేసామని అడిగితే యూ హావ్ టు టేక్ వ్యాలిడ్ ఆన్సర్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదే సార్ 2 years 1 year ఫేక్ పెట్టి వెళ్ళొచ్చు కదా అలా డిగ్రీ బ్యాక్గ్రౌండ్? ఓకే, అదే సార్ డౌట్ వచ్చింది అంతేకాదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫణీంద్ర. ఫణీంద్ర, యూ కెన్ అన్మ్యూట్ నౌ. హలో ఫణీంద్ర గారు ఉన్నారా? సార్ చెప్పండి అండి. సార్ యాక్చువల్లీ నాకు 2013 లో గ్రాడ్యుయేషన్ 2019 లో గ్రాడ్యుయేషన్ అయింది సార్. 2019 నాకు డిగ్రీ అయింది సార్. ఓకే. పాస్ అవుట్ వచ్చేసరికి 21. ఓకే. 2 years గ్యాప్ తర్వాత MBA కట్టాను సార్. ఇప్పుడు MBA సెకండ్ ఇయర్. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి నాకు 4 years కెరీర్ గ్యాప్ వచ్చేస్తుంది సార్ డిగ్రీ బేస్ మీద. అంటే మీరు డిగ్రీ బేస్ మీద వెళ్ళడానికి ఉండదండి. ఖచ్చితంగా వెళ్తే MBA కంప్లీట్ అయి ఉంటే MBA బేస్ మీద వెళ్ళండి, అది మీకు బెస్ట్ అనమాట. ఓకే సార్. ఓకే అండి, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శిరీష. శిరీష గారు, యూ కెన్ అన్మ్యూట్ నౌ. హలో శిరీష గారు. హలో అండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు కరెక్ట్లీ వర్క్ చేస్తున్నానండి ఒక కంపెనీలో. ప్రెసెంట్ 2.6 months ఎక్స్పీరియన్స్ ఉందండి ఫ్రంట్ ఎండ్ లో. ఇప్పుడు నేను డొమైన్ స్విచ్ అవ్వాలంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలా, లేదంటే ఇందులోనే ఏదైనా సర్టిఫికేషన్ కోర్స్ చేసి స్విచ్ అవ్వచ్చు? కోర్స్ చేయొచ్చు. మీ డిజిగ్నేషన్ ఏంటండి? ఫ్రంట్ ఎండ్ డెవలపర్, రియాక్ట్ జేఎస్ డెవలపర్ అండి. మీరంటే ఒకటి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇందులో మేము ఇంటర్నల్ గా ఇలా జాయిన్ అయ్యాము తర్వాత నేను ఇలా స్విచ్ అయ్యానని చెప్పుకోవచ్చు. సో మనకి కంపెనీ ఏదైనా BGV చేసినప్పుడు మీరు ఆ కంపెనీలో వర్క్ చేశారా లేదా అని మాత్రమే చూస్తారులే కానీ ఏ ప్రాజెక్ట్ లో చేశారు, ఏ రోల్స్ చేశారని BGV చేయదు అనమాట. సో మీరు కంపెనీకి అప్లై చేసినప్పుడు ఆ పాత కంపెనీలో డెవాప్స్ ప్రాజెక్ట్ లో చేశాను, ఇంటర్నల్ గా మూవ్ అయ్యాను, నాకు ఈ టూల్స్ తెలుసు అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, నేను రెజ్యూమేలో నార్మల్ గా డెవలప్స్ ప్రాజెక్ట్ చేశానని చెప్పి దాని గురించి ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ పెట్టేసుకుంటే ఇంటర్వ్యూలో నేను ఆన్సర్ చేసేది బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అంతే కదండి? అవునండి, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో నాకేం ప్రాబ్లం లేదంట. మీకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ఏం అవసరం ఉండదు అనమాట.
ఓకే. ఇప్పుడు ఇంటర్నల్ గానే స్విచ్ అవ్వాలంటే మన సర్టిఫికేట్స్ చేయాలా అండి? సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదు. మీ రిపోర్టింగ్ మేనేజర్ ఉంటారు కదా, మేనేజర్‌కి గాని లేదా హెచ్ఆర్‌కి గాని అప్డేట్ చేస్తే, సో మీ కంపెనీలో ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు బయటకి వెళ్ళకుండా ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే స్కోప్ అయితే ఉంటదన్నమాట. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ సంథింగ్ రెడ్మీ 8 అని చెప్పేసి ఎవరో జాయిన్ అయ్యారు. సో యూ కెన్ అన్మ్యూట్ నౌ. రెడ్మీ 8 yes. హలో. ఓకే, నెక్స్ట్ సుధాకర్ గారు యూ కెన్ అన్మ్యూట్ నౌ. హలో సుధాకర్ గారు చెప్పండి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్తఫా గారు అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ ది డెమో. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా నేను ఒక 6 years నుంచి వర్క్ చేస్తాను. సో రీసెంట్గా నేను క్లౌడ్ మీద స్విచ్ అయ్యాను అనమాట ఇంటర్నల్గా. సో దాంతో AWS అండ్ నేను ETL అండ్ డేటాబేస్ వాడుతున్నాను. సో దానికోసం యాక్చువల్గా సెర్చ్ చేస్తుంటే మీ వీడియోస్ దొరికింది. సో యాక్చువల్గా నాకేంటంటే AWS మీద కంప్లీట్గా కావాలండి. AWS అండ్ గా ఇప్పుడు యాక్చువల్గా ఇంతకు ముందు మీరు కొత్త చెప్పారు కదా 40% AWS ఉంటుంది అనేసి. అవును. సో అలా కాకుండా కంప్లీట్ AWS కావాలి, బట్ గా నాకు DevOps కావాలి ఫర్ ది ఇంటిగ్రేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఓకే. సో అలాంటి ఆప్షన్ ఉందంటారా? చెప్పండి. మీరు ఓన్లీ AWS మీద ఎక్కువ మీకు డిపెండెన్సీ ఉంటే మీరు ఈ కోర్స్ కాదు, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకోండి. ఆ తర్వాత మీరు 2 ఆప్షన్స్ తీసుకోవచ్చు. అయితే మీకు AWS లో కూడా నేను మళ్ళీ మీకు కొన్ని కుబర్నెటిస్ తర్వాత డాకర్ వీటికి రికార్డెడ్ వీడియోస్ ఇస్తాను నేను మీకు కావాలిస్తే. ఓకే. ఓన్లీ రికార్డింగ్ తోటి మీరు మెయింటైన్ అవుతానంటే అవ్వండి. ఆ కొన్ని సెలెక్టెడ్ అన్ని కాదు, మొత్తం కావాలంటే మళ్ళీ దానికి ఒక పేమెంట్ ఉంటుంది. లేకపోతే సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకుంటే మీకు AWS మొత్తం కవర్ అవుతుంది. ఇక్కడ మీకు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా DevOps మీద ఉంటుంది. అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మీరు కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా? చేస్తున్నామండి. రేపు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు AWS మీద ఇంత కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ దాని ఆ కోర్స్ స్విచ్ అవ్వచ్చా? అలా అవ్వకూడదండి. ఏదో ఒక మేము అసలు కోర్సుల నుంచి ఒక బ్యాచ్ కి ఎవరిని మార్చమండి, ఇప్పుడే చెప్తున్నాం. ఓకే. మళ్ళీ తర్వాత అంటే ఇప్పటికీ నేను ఎంత చెప్పినా కొంతమంది అడుగుతూ ఉంటారు, నేను నోనే చెప్తాను సాధారణంగా. ఓకే. అది అందుకని ఏంటంటే మీరు ఏ బ్యాచ్ లో ఉంటే ఆ బ్యాచ్ వరకే తప్ప అట్లా మారడానికి అవ్వదు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? మాక్సిమం 10 లోపల స్టార్ట్ చేసేస్తాం. ఫస్ట్ వీక్ టు 10th లోపల స్టార్ట్ చేసేస్తాం. ఓకే. దీనికి ఫీ ఏమైనా చెప్పగలుగుతారా? ఐ మీన్ కోర్స్ 8,000 ఫీజ్ అండి. ఓకే. కోర్స్ కంటెంట్ ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా? మా వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి. వెబ్సైట్ లో కోర్స్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను, అక్కడ చూడండి. ఓకే. బట్ అది చెక్ చేసి లోడ్ కాలేదు, అందుకోసం చూడండి. ఉంటుంది, ఎందుకు ఉంటుంది, నేను పెట్టింది నేనే కదా. సో ఉంటుంది, చూడండి. ఓకే. ముస్తఫా AWS కోర్స్ కంటెంట్ ఉంటుంది, అది చూసుకోండి. ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ ముస్తఫా. నెక్స్ట్ రామ్ ఆర్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది డెవాప్స్ కాకుండా AWS డేటాబేస్ కానీ AWS క్లౌడ్ సెక్యూరిటీ కానీ అలా వెళ్ళొచ్చు అండి డెవాప్స్ కాకుండా? బికాస్ సొల్యూషన్ మన దగ్గర సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఉందండి. ఓకే, కావాలిస్తే అది చూసుకోవచ్చు మీరు. డెవలపర్ అంటే ఐ మీన్ డేటాబేస్ రిలేటెడ్ గా అంటే కొన్ని ఎక్కువ టూల్స్ ఉంటాయి, అవి మేము అన్ని కవర్ చేయము. సో మీరు వేరే ఆప్షన్ చూసుకోవడం బెటర్. లేదు సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ వెళ్దాం అనుకుంటే మన దగ్గర జాయిన్ అవ్వచ్చు. అంటే మేము యుడమీలో కోర్స్ చేశాను. సో ఈ డెవాప్స్ అంటే ఛాన్సెస్ ఉంటాయండి AWS క్లౌడ్ లో? ఎందుకంటే లింక్డ్ఇన్ కానీ నౌకరీలో AWS అడ్మిన్ కానీ AWS ఇంజనీర్ క్లౌడ్ ఇంజనీర్ అవన్నీ మనం సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ లో AWS అడ్మిన్, క్లౌడ్ ఇంజనీర్ కోర్సు, క్లౌడ్ డెవలపర్ కూడా కవర్ అవుతాయి. అంటే నౌకరీలో అలా సెర్చ్ చేస్తే డెవాప్స్ వస్తున్నాయి ఎక్కువ. అవును, డెవాప్స్ కొంచెం ఎక్కువ డిమాండ్ ఉందిలేండి కంపారిటివ్లీ క్లౌడ్. కాకపోతే క్లౌడ్ కూడా బాగానే ఉన్నాయి ఈరోజు. ఓకే. సో అలా వెళ్ళొచ్చు అంటే డేటాబేస్ లో నాలెడ్జ్ ఏమి ఉండాలా? అడ్మిన్ నాలెడ్జ్ ఉండాలా లేకపోతే డెవలపర్ నాలెడ్జ్ ఉండాలా? మీకు డేటాబేస్ నాలెడ్జ్ ఉండాలి, అది సెపరేట్, అది మేము చెప్పము. ఓకే, డేటాబేస్ మీరు సెపరేట్ గా తీసుకుంటారు. ఇక్కడ AWS సర్వీసెస్ గురించి మాత్రమే చూస్తారు దాంట్లో.
ఓకే. అంటే ఇంకోటి ఏంటంటే నేను 10 ఇయర్స్ ఐటీ సపోర్ట్ లో ఉన్నాను. నువ్వు రెజ్యూమ్ అప్డేట్ చేస్తా అంటే నాకు సీనియర్ లెవెల్లో వస్తుంది. టెక్ లీడ్, సీనియర్ క్లౌడ్ అంటే ఇంజినియర్. మీరు 10 ఇయర్స్ అక్కడ పెట్టుకుంటే ఫస్ట్ మీ నంబర్ అక్కడ 10 అని కనిపిస్తున్నప్పుడు దానికి తగినట్టుగానే వస్తాయి. ఓకే, మీరు ఎట్లా అంటే 10 ఇయర్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ని మీరు స్ప్లిట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, ఒక 2-3 ఇయర్స్ ఏదో సపోర్ట్ లో వర్క్ చేశాను, తర్వాత ఇంకో 2 ఇయర్స్ ఏదో డెవలప్మెంట్ లో చేశాను, తర్వాత 2-3 ఇయర్స్ నుంచి డెవాప్స్ లో చేస్తాను అన్నట్టు ఏదో చెప్పుకోవాలి తప్ప ఒకేసారి 10 పెడితే మాత్రం మీకు ఈ లెవెల్లోనే వస్తాయండి. అంటే రెజ్యూమే ఎలా అప్డేట్ చేయమంటారంటే నౌకరీలో? అది మనం తర్వాత నాకు రెజ్యూమే పార్ట్ సెపరేట్ అండి. అది మనం కోర్స్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి మేము చివర్లో చెప్తాను. ఓకే ఓకే ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ. సో ఐ థింక్ ముస్తఫా మనది 2 hours అయినట్టుంది. టుమారో కంటిన్యూ చేద్దాము. యా షూర్ అండి. ఒక స్టూడెంట్ ఉన్నారు భరత్ అని చెప్పేసి. సో వి ఆర్ టేకింగ్ ద లాస్ట్ కాల్. భరత్ ప్లీజ్ కంటిన్యూ. హలో, I think he left. Okay, no problem. We'll meet again tomorrow at the same time, morning at 7 o'clock. Okay. సో రేపు కూడా మనకి డెమో ఉందండి. లైక్ రేపు వచ్చేసరికి సేమ్ 7 కి ఉంది కదా, అందరూ జాయిన్ అవ్వండి. ఇవాళ ఎవరైతే క్వైరీస్ రిజాల్వ్ అవ్వలేదో పర్లేదు, మేము రేపు వాళ్ళకి చేస్తాము. బికాస్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ది టైమ్. సో ఆఫీస్ ఉంటుంది కదా మాకు కూడా. సో ఎస్, సో ఖచ్చితంగా రేపు కూడా జాయిన్ అవ్వండి. వి విల్ డిస్కస్ ఇట్ మోర్. థ్యాంక్ యూ. జనరల్ గా ఉండే డౌట్స్ అయితే నాకు వాట్సాప్ లో పెట్టండి, నేను మాక్సిమం అడ్రస్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, యూ కెన్ కాంటాక్ట్ శ్రీనివాస్. థ్యాంక్ యూ ఆల్. బై. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సెషన్. బై.